ವ್ಯಾಸಭಾಗವತ ಮಹಿಮನು ತಿಳಿಯಗ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಭಾಷ್ಯವು ವಿನದೆ ವ್ಯಾಸಭಾಗವತ ಮಹಿಮನು ತಿಳಿಯಗ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಭಾಷ್ಯವು ವಿನದೆ ವೈಷ್ಣವಾಗ್ರಿ ಪಲುಕು ಈ ಭಾಷವು ವಿನಿ ಪ್ರೇಮ ಭಕ್ತಿ ಫಲಮು ಪ್ರಿಯ ಭೂಗದುನರೆ ವೈಷ್ಣವಾಗ್ರಿ ಪಲುಕು ಈ ಭಾಷವು ವಿನಿ ಪ್ರೇಮ ಭಕ್ತಿ ಫಲಮು ಪ್ರಿಯ ಭೂಗದುನರೆ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ಓಂ ಅಜ್ಞಾನತಿಮಿರಾಂಧಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯಾ ಚಕ್ಷುರುನ್ಮೀಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಮೂಕಂ ಕರೋತಿ ವಾಚಾಲಂ ಪಂಗುಂ ಲಂಘಯತೆ ಗಿರಿಂ ಯತ್ಕೃಪಾತಮಹಂ ವಂದೇ ಶ್ರೀಗುರುಂ ದೀನತಾರಿಣಂ. ಶ್ರೀಚೈತನ್ಯಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೆ ಸ್ವಯಂ ರೂಪಕದಾ ಮಹ್ಯಂ ದದಾತಿ ಸ್ವಪದಾಂತಿಕಂ. ವಂದೇಹಂ ಶ್ರೀಗುರೋ ಶ್ರೀತಪದಕಮಲಂ ಶ್ರೀಗುರೋರ್ನ ವೈಷ್ಣವಾಂಶ ಶ್ರೀರೂಪಂ ಸಾಗ್ರಜಾತಂ ಸಾಗರಗುಣಾಧಾನ್ವಿತಂ ತಂ ಸಜೀವಂ ಸಾದ್ವೈತಂ ಸಾವಧೂತಂ ಪರಿಜನಸಹಿತಂ ಕೃಷ್ಣಚೈತನ್ಯದೇವಂ ಶ್ರೀರಾಧಾಕೃಷ್ಣಪಾದಾನ್ ಸಹ ಗಣಲಲಿತಾ ಶ್ರೀವಿಶಾಖಾನ್ವಿತಾಂಶ್ಚ. ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧೋ ದೀನಬಂಧೋ ಜಗತ್ಪತೆ ಗೋಪೇಶ ಗೋಪಿಕಾ ಕಾಂತ ರಾಧಾ ಕಾಂತ ನಮೋಸ್ತುತೆ. ಜಯತಾಂ ಸುರತೋ ಪಂಗೋ ಮಮ ಮಂದಮತಿರ್ಗತೆ ಮತ್ಸರ್ವಸ್ಸಪದಾಂ ಭೋಜೌ ರಾಧಾ ಮದನ ಮೋಹನೌ ದಿವ್ಯ ಬೃಂದಾರಣ್ಯಕಲ್ಪದ್ರುಮಾದಃ ಶ್ರೀಮದ್ ರತ್ನಾಗಾರ ಸಿಂಹಾಸನಸ್ಥ ಶ್ರೀಮದ್ ರಾಧಾ ಶ್ರೀಡ ಗೋವಿಂದ ದೇವೋ ಪ್ರೇಷ್ಠಾಲೇಭಿ ಸೇವ್ಯಮಾನೋ ಸ್ಮರಾಮಿ. ತಪ್ತ ಕಾಂಚನ ಗೌರಾಂಗೇ ರಾಧೆ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನುಸುತೆ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರೇ ಪ್ರಿಯೇ. ನಮೋ ಮಹಾವದನ್ಯಾಯ ಕೃಷ್ಣ ಪ್ರೇಮ ಪ್ರದಾಯತೆ ಕೃಷ್ಣಾಯ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ನಾಮ್ನೇ ಗೌರತ್ವಿಷೇ ನಮಃ. ಪಂಚತತ್ವಾತ್ಮಕಂ ಕೃಷ್ಣಂ ಭಕ್ತರೂಪಸ್ವರೂಪಕಂ ಭಕ್ತಾವತಾರಂ ಭಕ್ತಾಖ್ಯಂ ನಮಾಮಿ ಭಕ್ತಶಕ್ತಿಕಂ. ವಾಂಛಾಕಲ್ಪತರುಭ್ಯಸ್ಯ ಕೃಪಾ ಸಿಂಧುಭ್ಯ ಏವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेष भद्रेषु नित्यं भागवत सेवया. भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी. సంపూర్ణ భాగవతం 2వ స్కంధం 17వ భాగానికి అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం, ప్రేమపూర్వకమైన ఆహ్వానం. కృష్ణ ప్రేమ ప్రాప్తికై అందరికీ సాదర అభిమానాలతోటి సాదర వందనాలతోటి అందరికీ ఆహ్వానం. మనం చతుశ్లోకి భాగవతాన్ని వింటున్నాం. చతుశ్లోకి భాగవతం సుప్రసిద్ధమైనది. అది సాక్షాత్తుగా భగవంతుడే నారదుల వారికి బ్రహ్మదేవుడికి చెప్పడం జరిగింది. బ్రహ్మదేవుడు ఈ జగత్తుకే సృష్టికర్త, గౌణ సృష్టికర్త అయినప్పటికీ సృష్టించింది బ్రహ్మదేవుడే. ఈ విషయం అందరికీ తెలుసు. అటువంటి బ్రహ్మదేవుడికి ఈ సృష్టి చేసే కార్యక్రమం కోసం సృష్టి చేయడానికి కావాల్సిన శక్తిని ప్రదానం చేయడానికి, అంతేకాకుండా సృష్టి జరిగిన తర్వాత సృష్టించబడే మానవులందరికీ కూడా తెలియజేయడం కోసం భాగవతం భగవంతుడి చేత బ్రహ్మదేవుడికి చెప్పబడింది. కాబట్టి ఈ చతుశ్లోకి భాగవతం చాలా సుప్రసిద్ధమైంది, చాలా ముఖ్యమైనది. అది 2వ స్కందంలో వచ్చింది. మనం గత వారం సుదీర్ఘంగా దాని గురించి చర్చించాం. దాంట్లో ఆ చతుశ్లోకి భాగవతంలోని మొదటి శ్లోకాన్ని మాత్రం మనం చర్చించాం. అదే అహమేవాసమేవాగ్రే నాణ్యజ్య సదసత్పరం పశ్చాదహం ఏదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం అనే శ్లోకాన్ని మనం సుదీర్ఘంగా చర్చించాం. అది ఎంత సుదీర్ఘంగా చర్చించినా నేను చెప్పింది కొద్దిగా మాత్రమే. దానికి ప్రభుపాదుల వారు 5.5 పేజీల 5.5 పుటల వ్యాఖ్యానం రాశారు అని చెప్పాను కూడా నేను. మీరందరూ కూడా అది చదివే ఉంటారు. చదవకపోతే మళ్ళీ చదవండి, చదివినా కూడా మళ్ళీ చదవండి, చదివినా మళ్ళీ చదువుతూనే ఉండండి. ఎందుకంటే ఈ భాగవతం మొత్తం దాంట్లో రంగరించి పోయబడింది ఆ 4 శ్లోకాల్లో. కాబట్టి ప్రభుపాదుల వారు దానికి
ఇచ్చినటువంటి విస్తృతమైన వ్యాఖ్యానాన్ని మనం పదే పదే చదవాలి. కాబట్టి ఇవాళ అర్థమైనటువంటి భావన వేరే ఉంటుంది, తర్వాత వచ్చే వారం, వచ్చే సంవత్సరం, 10 సంవత్సరాల తర్వాత వచ్చే భావం వేరే ఉంటుంది. సాధ్యమైతే ఎప్పుడైనా మహానుభావులు మీ ఇంటికి వస్తే, ఎప్పుడైనా మహానుభావులతో సాంగత్యం కల్పిస్తే, పరమ వైష్ణవులతో సాంగత్యం లభిస్తే ఆ చతుశ్లోకి భాగవతాన్ని మీకు వివరించమని ప్రార్థన చేయండి. తద్వారా మీకు ఆయా మహానుభావుల నుండి, పెద్దవారి నుండి వారి అనుభవంతో జోడించినటువంటి ఆ చతుశ్లోకి భాగవతం వినడానికి మీకు చక్కటి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్య తుష్యంతి చ రమంతి చ. కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడైతే మహానుభావులతోటి, గురువులతోటి వాళ్ళ సాంగత్యం, వాళ్ళ నుంచి భాగవత శ్రవణం చేసే అవకాశం వస్తే వాళ్ళ యొక్క పాదాలు తాకి ప్రార్థించండి. స్వామి, నాకు ఈ చతుశ్లోకి భాగవతాన్ని కొద్దిగా చెప్తారా, దాని గురించి తెలుసుకోవాలి, నాకు చాలా జిజ్ఞాసతో ఉంది, నాకు ఉత్సాహంగా ఉండని ప్రార్థించండి. అప్పుడు మీరు అంటే ఆ విధంగా ఆ చతుశ్లోకి భాగవతాన్ని నానా వైష్ణవుల నుండి, నానా భక్తుల నుండి వినే మీకు చక్కటి అవకాశం వస్తుంది. తద్వారా భగవతత్వ విజ్ఞానం, భాగవతం యొక్క రహస్య లోతుల్లోకి వెళ్ళడానికి మీకు చక్కటి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ చతుశ్లోకి భాగవతాన్ని చాలా శ్రద్ధగా, గంభీరంగా తీసుకోండి. అయితే ఈ చతుశ్లోకి భాగవతాన్ని భగవంతుడు బ్రహ్మదేవుడికి ఎందుకు చెప్పారు అనే విషయాన్ని వస్తే దీని కూడా మనం చర్చించాం గత వారంలో. అయినా కూడా మళ్ళీ మీ అందరి కోసం ఒక సింహావలోకనం కోసం దాని యొక్క ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం చెప్తున్నాను. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి భగవద్ దర్శనం జరిగిందో, అదే భగవద్ దర్శనం జరగడానికి ముందర భగవంతుని యొక్క భగవద్ధామ దర్శనం జరిగింది. భగవద్ధామ దర్శనంలో దానిలో వాసుల దర్శనం, తర్వాత భగవత్ కర్మ దర్శనం, తర్వాత భగవద్ దర్శనం, తర్వాత భగవంతుడితో కరచాలనం, ఇవన్నీ జరిగినాయి. ఎప్పుడైతే బ్రహ్మదేవుని భగవంతుడు ఆదేశించాడో, లేకపోతే చెప్పాడు, నాయన నువ్వు ఏమైనా కోరిక, నీ తపస్సుకు నేను మెచ్చాను, కాబట్టి నువ్వు కావాల్సిన అభిష్టాన్ని నన్ను అడుగు అని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు దానికి 4 ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ 4 ప్రశ్నలకు సమాధానంగా భగవంతుడు చెప్పినటువంటి సందేశమే చతుశ్లోకి భాగవతం. అంటే ఏంటి, ఆ భాగవతంలో ఉన్నది ఈ 4 ప్రశ్నలకు సమాధానమే అన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే దాంట్లో మొదటి ప్రశ్న ఏమిటి అంటే, భౌతిక జగత్తులో, ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు ఏ రూపాలు స్వీకరిస్తాడు అనేది మొదటి ప్రశ్న. తర్వాత భగవంతుడి యొక్క శక్తులు ఏమిటి, తర్వాత అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, భగవంతుడు ఆ శక్తులతో ఏ విధంగా క్రీడిస్తూ ఉంటాడు అనేది మూడవ ప్రశ్న. అయితే భగవంతుడు ఈ సృష్టి విషయంలో కానీ, ఇప్పుడు ఈ భగవద్లీల విషయంలో భగవంతుడు బ్రహ్మదేవుడికి ఇచ్చే సందేశం ఏమిటి అనేది 4వ ప్రశ్న. ఈ విధంగా 4 ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ 4 ప్రశ్నల్లో మొదటి ప్రశ్నకు సమాధానంగానే మొదటి భాగవత శ్లోకం చెప్పబడింది. అదే అహమేవా సమేవాగ్రే నాణ్యద్య సదస పరం పశ్చాదహం ఏదేదచ్చ యోగశిష్యేత సోస్మ్యహం. దీని గురించి మనం దీర్ఘంగా చర్చించాం. దీనిలో భావం ఒకటి, ఈ సృష్టి జరగడానికి ముందర కూడా భగవంతుడే ఉన్నాడు, ఈ సృష్టి నడుస్తున్నప్పుడు కూడా భగవంతుడే ఉన్నాడు, ఈ సృష్టి విలయం చెందిన తర్వాత కూడా ఉండేవాడు భగవంతుడే. అంటే నేనే. సో అహం నేనే ఉంటా. సృష్టికి ముందు ఉన్నది నేనే, సృష్టి కనిపిస్తున్నప్పుడు కూడా ఉన్నది నేనే, సృష్టి లయించిపోయిన తర్వాత ఉండేది నేనే అని చెప్పడమే మొదటి ప్రశ్నకు సమాధానం. అదే చతుశ్లోకి భాగవతంలోది ఒక విషయం. అయితే దాని వివరంగా ఆచార్యులు చెప్పింది ఏమిటి, ప్రభుపాల వారు మనకు చెప్పింది ఏమిటంటే, భగవంతుడు అంటే ఈ మనకు కనిపిస్తున్నటువంటి సృష్టి ఉంది అంటే దీన్ని మనకు సింపుల్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఎప్పుడైనా మనం చూస్తుంటాం. సపోజ్ ఒక పెద్ద భవంతి, ఒక జమీందార్ భవంతి ఉంది. ఆ జమీందార్ గారి భవంతి, ఆ భవంతి ఆయన కట్టక ముందర, ఆ భవంతిని కట్టక ముందర కేవలం స్థలం ఉంది. అంటే ఏంటి, ఆ భవంతి కట్టక ముందర ఉన్నది కూడా స్థలమే, భూమి. తర్వాత భవంతి కట్టినప్పుడు కూడా నిజంగా మనకు భవంతి కనిపిస్తుంది, కానీ అప్పుడు భూమి కనిపించట్లేదు. కానీ దానికి ఆధారమై ఉన్నది భూమి, మళ్ళీ అది కూడా భూమి. తర్వాత ఇంతలో వరకు ఆ జమీందారు గారి వాడి అబ్బాయి వచ్చాడు, ఆయన ఇంకో అబ్బాయి హయాం వచ్చింది. కాబట్టి ఏమిటి, మొత్తం నాన్నగారు పాతకాలం మోడల్గా చెప్పి ఆయన మొత్తం దాన్ని పడేశాడు.
మొత్తం దాన్ని నేలమట్టం చేసి దాన్ని మళ్ళీ కట్టాడు. అంటే నేలమట్టం జరిగిన తర్వాత ఆ మొదటి భవంతి నేలమట్టం అయిపోయిన తర్వాత కూడా ఉన్నది భూమియే. అంటే అది శాశ్వతంగా ఉంటుంది. భూమి అనేది ఆ బిల్డింగ్ ముందర, బిల్డింగ్ ఉన్నప్పుడు, బిల్డింగ్ తర్వాత కూడా శాశ్వతంగా ఉండేది భూమి. ఇది ఒక మొదక ఎగ్జాంపుల్, క్రూడ్ ఎగ్జాంపుల్. అయితే భగవంతుడు ఏమంటున్నా అంటే ఈ సృష్టికి పూర్వం ఉన్నది నేనే, సృష్టి జరుగుతున్నప్పుడు కూడా ఉన్నది నేనే. అంటే సృష్టి నడుస్తుంది అప్పుడు కూడా ఉన్నది నేనే. సృష్టి లయించబోతోంది, ఆ లయించిన తర్వాత కూడా ఉండేది నేనే అని చెప్పాను. అయితే భగవంతుడు ఉన్నాడు అంటే మనం విస్తృతంగా చర్చించింది ఏమిటంటే, భగవంతుడు ఉన్నాడు అంటే భగవంతుడి స్థానం కూడా ఉంటుంది. అంటే భగవంతుడి స్థానం కూడా నిత్యమే. భగవంతుడు ఏ విధంగా నిత్యమో భగవంతుని స్థానం కూడా నిత్యమే. భగవంతుడి స్థానం ఉంటే భగవంతుడు ఒకడే ఉండడు, అక్కడ భగవత్ పార్షదులు కూడా ఉంటారు. అంటే నిత్యముక్తాత్ములు కూడా దాంట్లో ఉంటారు, వాళ్ళు ఉంటారు. అంతమంది నిత్యముక్తాత్ములు వాళ్ళందరూ ఖాళీగా ఉండరు, కాబట్టి వాళ్ళకు ఉండే కర్మలు కూడా నిత్యమే. అంటే ఏంటి, ఇక్కడ మనకు కనిపించామంత మాత్రాన వేరే చోట కర్మలు లేవని కానీ, భగవంతుడు లేరని కానీ, భగవత్ పార్షదులు లేరని కానీ, ఇక్కడ కర్మలు ఉండవని కానీ అర్థం కాదు అని మనకు స్పష్టంగా చెప్తుంది. అది భాగవతాన్ని ఇది అంటే సర్వత్రా భగవంతుని యొక్క లీలలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భగవద్ధామంలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి యొక్క పార్షదులు ఉన్నారు, భగవద్ లీలలు ఉన్నాయి, భగవంతుడి యొక్క కర్మలు ఉన్నాయి. ఇది మనకు ఈ చతుర్శ్లోకి భాగవతం ద్వారా మనకు మొట్టమొదటి తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఈ భాగవతాన్ని ఈ విధంగా భగవంతుడే సృష్టికి ముందరే బ్రహ్మదేవుడు చెప్పి, నాయన ఈ భాగవతం నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాను అని చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు ఆ భాగవతాన్ని తెలుసుకుని తనయుడైనటువంటి నారదుల వారు చెప్పడం జరిగింది. నారదుల వారు చెప్పడమే కాకుండా నాయన ఇది అందరికీ భక్తి కలిగే విధంగా వారి హృదయంలో నూనా భక్తి భవిష్యతి, వాళ్ళ భక్తి వృద్ధి చెందే విధంగా ఈ భాగవతాన్ని నువ్వు విపులీకరించవలసింది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు నారదుల వారు దాని తనయుడైనటువంటి వ్యాసుల వారు చెప్పడం, వ్యాసుల వారు తన పుత్రుడైనటువంటి శుకదేవ్ గోస్వామితో భాగవతాన్ని రచించి అధ్యయనం చేయించడం, తర్వాత పరీక్ష మహారాజ్ ప్రయోపవేశం చేస్తే కూర్చున్నటువంటి గంగాతరంలో కూర్చున్నటువంటి పరీక్ష మహారాజుకి శుకదేవ్ గోస్వామి భాగవతాన్ని చెప్పడం, ఆ సమయంలో సూత గోస్వామి వారు కూడా వినడం చెప్పినప్పుడు తర్వాత నైమిషారణ్య ఋషిని అడిగినప్పుడు సూత గోస్వామి భాగవతాన్ని చెప్పడం. ఈ విధంగా ఈ జగత్తులో భాగవతం సుప్రసిద్ధి చెందింది. ఈ విధంగా మనం ఎక్కడ చూసినా కూడా భాగవతంలో భగవద్ లీలలు హరిరీత అంటే భగవంతుడి విష్ణువు యొక్క తత్వము లీలలు అనేక పురాణాలు చెప్పబడినా కూడా విస్తృతంగా అవి వర్ణించబడలేదు. ముఖ్యంగా కృష్ణస్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడే అన్నటువంటి పరమ సత్యాన్ని ఏ శాస్త్రము ఏ పురాణం కూడా నొక్కి వక్కాణించలేదు, నొక్కి చెప్పలేదు. అందుకోసమే ఆ పరమ సత్యాన్ని చెప్పడం కోసమే భాగవతం ఉదయించింది. ముఖ్యంగా ధర్మజ్ఞానాదివి సహా ఎప్పుడైతే కృష్ణే సదామోపకతే ధర్మజ్ఞానాదివి కలో నష్ట దృశామేషా పురాణార్కుదనేత, ఎప్పుడైతే ధర్మం శ్రీకృష్ణుతో పాటే తన స్వధామానికి వెళ్ళిపోయిందో, ఎందుకంటే మనిషికి ధర్మపదమే మనిషికి వెలుగు పదం. మనిషికి ట్యూబ్ లైట్లు లేకపోతే అనేకమైన అదేంటి బల్బులు ఎంత ఉన్నప్పుడు అది వెలుగు వాడికి ఇవ్వలేదు. ధర్మపదమే అతనికి మార్గాన్ని చూపిస్తుంది, అతనికి మార్గదర్శనం చేస్తుంది. అందుకోసం ఎప్పుడైతే శ్రీకృష్ణుతో పాటే ధర్మము జ్ఞానము కూడా స్వధామానికి వెళ్ళిపోయో అప్పుడు ఇక్కడ చీకటిమయ జగత్తులో వెలుగు నింపడం కోసం భాగవతం ఉదయించింది అని చెప్పి మనకు భాగవతంలో మనకు స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి భాగవతం అనేది ధర్మ మార్గాన్ని సూచిస్తుంది, ధర్మ వెలుగులను సూచిస్తుంది. కాబట్టి మనిషి దారి తప్పకుండా ఉండడం కోసం భాగవతం అనేది, భాగవత శ్రవణం, భాగవత అధ్యయనం అనేది ముఖ్యమైనది, తప్పనిసరి, ప్రధానమైనది. అందరూ అనుకుంటుంటారు, అవునండి యాక్చువల్గా ఈ భాగవతం అంటే మంచి కథలు చెప్పుకోవాలి, భాగవతం అంటే రకరకాల ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ఎన్ని ఫిలాసఫీ వైష్ణవులు ఎప్పుడు కూడా ఫిలాసఫీ చెప్తున్నారు. ఫిలాసఫీ అంటే ఫిలాసఫీ కాదు తల్లి, అది అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే మాయావాదులకి వైష్ణవులకి తేడా ఏమిటి? మాయావాదులు ఏం చేస్తారంటే మొత్తం అన్ని కథలు చెప్తుంటారు, బాగా కథలు చెప్పి అమ్మో ఈయన చాలా మంచి వక్త అండి, అది చాలా బాగుంటుందండి అనుకుంటారు. తర్వాత అసలు గుట్టు విప్పుతాడు, నువ్వు భగవంతుడే నేను భగవంతుడినే అని అప్పుడు ఆ కథ విప్పుతాడు. యాక్చువల్గా అంటే ఏంటి, తత్వం చెప్పకుండా కథ చెప్పడం వల్ల వాళ్ళు అట్రాక్ట్ అయిపోయారు. అట్రాక్ట్ కావడం వలన తర్వాత ఆ వ్యక్తి ఎంత చెత్త తత్వం చెప్పినా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది ఆ విధంగా అయిపోతుంది. కాబట్టి మనం అట్లా చేయం.
అందుకోసం శ్రీకృష్ణు యొక్క లీల మొట్టమొదటి చెప్పలే. శ్రీకృష్ణుని లీల దశమస్కందాలు చెప్పబడింది. ఆ దశమస్కందంలో వరకు చేరాలి అంటే నీకు తత్వం అర్థం కావాలి, లోకం అర్థం కావాలి, సృష్టి అర్థం కావాలి, సృష్టికర్త అర్థం కావాలి, సృష్టి యొక్క భావం అర్థం కావాలి, గౌణ సృష్టికర్త యొక్క లక్ష్యం అర్థం కావాలి, ఈ జగత్తులో మన జీవుడు ఎందుకు వస్తున్నాడు, ఇవన్నీ విషయం అర్థం కావాలి. తత్వం అర్థమైన తర్వాత కథ అర్థమవుతుంది. లేకపోతే నువ్వు తత్వం అర్థం కాకుండా కథలో కనుక వెళ్ళిపోతే ఆ కథలో కూడా తత్వం పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే, అవును ఇప్పుడు యశోద కట్టె పట్టుకుని పరిగెత్తింది, అంటే ఆవిడ ఒక చిన్న బెత్తం పట్టుకుంది కృష్ణుని కొడదామని కట్టెపట్టుని పరిగెత్తింది. ఎప్పుడైతే ఆమె పరిగెత్తి కానీ కృష్ణుడు దొరకలేదు. కానీ ఎప్పుడైతే ఆ బెత్తాన్ని పడేసిందో అప్పుడు కృష్ణుడు లభించాడు. ఇది చెప్తుంటారు వాళ్ళు. ఏంటంటే ఎప్పుడైతే అహంకారాన్ని పట్టుకున్నా నేను కృష్ణుని కొడతా అని పరిగెత్తింది. కానీ ఎప్పుడైతే నేను కృష్ణుని కొట్టలేను అనే జ్ఞానం ఆమెకు ఉదయించిందో అప్పుడు అని వాళ్ళు ఏదో చెప్తున్నారు ఫిలాసఫీ. అంటే ఏంటి, వాళ్ళు భగవద్ లీలలో కూడా తత్వాన్ని లేదా లోక వ్యవహారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తత్వం వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి, తత్వం మీద వాళ్ళకి అధికారం లేదు కాబట్టి, వాళ్ళకి పూర్తిగా పట్టు లేదు కాబట్టి వాళ్ళ కథల్లో కూడా తత్వం పెడుతుంటారు. కానీ మనం తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుని భగవతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుని కథల్లోకి వెళ్తాం కాబట్టి అక్కడ ప్రేమను మాత్రమే ఆస్వాదిస్తాం. అక్కడ మన ప్రేమను అక్కడ మళ్ళీ మనం ఆ కథల్లో కృష్ణలీలలో మన తత్వాన్ని చూడం. మనం ఆ కృష్ణలీలలో మనం ప్రేమను మాత్రమే ఆస్వాదిస్తాం. ఏ విధంగా వాత్సల్య రసం యశోదమ్మ ప్రదర్శించింది, ఏ విధంగా కృష్ణుడు ఆ వాత్సల్య రసానికి కట్టుబడ్డాడు, ఏ విధంగా తనే లొంగిపోయాడు అని మనం ఆ ప్రేమను మాత్రమే చూస్తాం తప్ప అక్కడ మళ్ళీ మనం తత్వాన్ని చూడం. కానీ వీళ్ళకు భగవత్ ప్రేమ అనేది ఉండదు కాబట్టి, తత్వాన్ని వాళ్ళు వినలే కాబట్టి భగవద్లీల మహోన్నతమైనటువంటి భగవద్లీల వరకు వెళ్ళినాడు మళ్ళీ దాని తత్వాన్ని చూస్తుంటారు వాళ్ళు. అది మనం అటువంటి పనులు చేయం. మనకు ఇప్పుడు కథలు అక్కర్లేదు, మనకు తత్వం అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ గారు నీకు ఇంజక్షన్ ఇవ్వకుండా కథలు చెప్పడం మొదలుపెట్టాడు అనుకో. ఇప్పుడు నీకు నేను ఇప్పుడు ఏంటి మొత్తం తలదిరిగి పడిపోతున్నా, ఫస్ట్ ఇంజక్షన్ ఇవ్వు అంటే కాదమ్మ కథ వింటే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది, తర్వాత ఇంజక్షన్ ఇస్తా అంటాడు అనుకో. ఎప్పుడు ఏది చేయాలో అది చేసుకోవాలి. మనము భాగవతాన్ని వింటున్నది కాలక్షేపం కోసం కాదు. ఇప్పుడు కాలం గడిచిపోయింది, కాలం గడిచిపోతుంది కాబట్టి ఇప్పుడు మన తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు వచ్చాము, ఎందుకు సృష్టి జరుగుతోంది, ఏమిటిది, శాశ్వతంగా ఉన్నది ఎవరు, శాశ్వతంగా ఉన్న విషయం ఏమిటి అనే విషయం మనకు అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ శ్రీకృష్ణుని దాకా వెళ్ళినప్పుడు మనకు ఆ తత్వం మనకు అర్థం. అప్పుడు ఆ లీలల్లో మనం రసాస్వాదం చేయగలం. లేదా దాంట్లో కూడా తత్వాన్ని వెతికే ప్రయత్నం చేస్తాం. అది మాయావాది. కృష్ణలీలల్లో తత్వాన్ని చూడడం అనేది మాయావాదుల పద్ధతి. అయితే ఇక్కడ మొత్తానికి కాబట్టి వైష్ణవ గురించి పెద్ద కథలు ఊహించకండి. కథలు చెప్పాల్సిన చోట కథలు చెప్తా, కానీ తత్వం చెప్పాల్సిన చోట తత్వం చెప్తా. ఎందుకంటే తత్వం చెప్పే వాళ్ళు కథలు చెప్పరు, అట్లా ఉంది. కాబట్టి మీరు అక్కడ వాళ్ళందరూ కథలు విన్నారు కాబట్టి అక్కడ తెలియదు. నేను కూడా తత్వం చెప్పకుండా కథలే చెప్తూ పోయాను. అంటే తత్వం చెప్పడం అంటే ఏంటి, ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాశారో చెప్పడం. అంతే, నేనే కొత్తగా సృష్టించట్లేదు. ఎందుకంటే ఈ భక్తి వేదాంత భాష్యంలో ప్రభుపాదుల వారు ఏమి రాశారు అన్న విషయం మీకు చెప్పకపోతే మీకు దాని మీద రుచి ఎట్లా కలుగుతుంది, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని ప్రాధాన్యం చెప్పకపోతే మీరు దాన్ని చదవట్లేదు, ఎవరు దాన్ని చెప్పట్లేదు, నేను కూడా చెప్పట్లేదు. ఆ పుస్తకాలు అట్లాగే ఉండిపోతాయి. మరి ఆయన ఒక్కొక్క ప్రతి అక్షరాన్ని అంత పర్టికులర్గా రాసినప్పుడు చదివేవాళ్ళు లేకపోతే, చెప్పేవాళ్ళే లేకపోతే, వినేవాళ్ళే లేకపోతే ఆ పుస్తకాల యొక్క మహిమ ఏంటి, దాని యొక్క విలువ ఏముంటుంది? కాబట్టి తత్వం చెప్పాల్సిన తత్వం చెప్పాలి, కథ చెప్పే చోట కథ చెప్పాలి. కాబట్టి ఇప్పుడు కథ చెప్పేవాళ్ళు తత్వం చెప్పరు, తర్వాత తత్వం చెప్పేవాళ్ళు కథ చెప్పరని కాదు, తత్వం చెప్పేవాళ్ళు ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తారు. నేనైతే కాబట్టి ఇప్పుడు మనం చతుశ్లోకి భాగవతం చెప్తున్నాను, అంత సీరియస్ విషయం. దానిలోనే ఎక్కడ పట్టుకొచ్చి కథను చూపించి అది కాబట్టి మీకు కాలక్షేపం, మీకు మనోరంజనం కావాలనే ప్రయత్నం నేను ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే భగవంతుడు ఎందుకు ఈ సృష్టి కార్యక్రమాన్ని చేస్తున్నాడు, అంతవరకు వెళ్ళాడు. ఈయన బ్రహ్మదేవుడిని కూడా అంటే తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిని నారదుడు వాడు వెళ్ళి అడుగుతున్నాడు, తండ్రి గారు మీరు ఇంత ధ్యానంలో ఉన్నారు, మీరు ఇంత సృష్టి చేస్తున్నారు, మీరే సృష్టి చేస్తున్నారా, మీ పైన ఇంకెవరైనా ఉన్నారా, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అంతెందుకు పరీక్ష మహారాజు ఇంకో వారం రోజుల్లో దేహత్యాగం చేయబోతున్నారు. ఆయన కూడా అడిగారు పరీక్ష శుకదేవ్ గోస్వామి, స్వామి ఈ సృష్టి ఎట్లా జరిగింది అంటే ఏంటి, ఎప్పటిదాకా అయితే నీకు సృష్టి గురించినటువంటి సంపూర్ణమైన అవగాహన కలగదో అప్పటిదాకా
నీకు భగవతత్వం తెలిసే అవకాశం లేదు, నీకు ఈ జగత్తు పట్ల వైరాగ్యం కలిగే అవకాశం ఉండదు. కాబట్టి తెలుసుకోవాలి. కాబట్టి మనం చాలా గంభీరంగా ఈ విషయాన్ని విందాం. కథల సమయం వచ్చినప్పుడు కథలు చెప్పుకుందాం. తర్వాత ఆనందాన్ని పొంది ఆనందం. ఇదేమో ఇప్పుడు మనకు విజ్ఞానము, ఇది భక్తి వికాసము, ఇది జ్ఞాన వికాసము, వైరాగ్య వికాసము, తర్వాత భగవతత్వ విజ్ఞాన వికాసం. ఇది అదే మొదటి ప్రశ్నకు సమాధానంగా భగవంతుడు చెప్పాడు, అహమేవా సమేవాగ్రే నాణ్యద్ యత్ సదసత్పరం పశ్చాదహం ఇదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం అని చెప్పాడు. అంటే ఏంటి? మొట్టమొదటి భగవంతుడు తపస్సు తర్వాత తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవ తపస్సు మెచ్చి భగవద్ధామాన్ని చూపించాడు. అంటే ఏంటి? దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, మొట్టమొదలు మనకు కావాల్సినటువంటి అవగాహన ఏమిటంటే శాశ్వతమైనది భగవద్ధామము, శాశ్వతంగా ఉండేది భగవద్ధామము. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు, భాగవతంలో చెప్పాడు, భగవద్గీతలో చెప్పాడు. మనకు అది కనిపించట్లేదు. మనకు కొద్దిగా దాని గురించి మాట వినిపిస్తోంది. ఆ వినిపించేది ఎక్కడి నుంచి? మనకు శాస్త్రం నుంచి మాత్రమే వినిపిస్తోంది. కాబట్టి ఆ శాస్త్రం నుంచి చెప్పబడినట్టు మాటను మనం విని దాన్ని పూర్తిగా విశ్వసించాలి. ఎందుకు విశ్వసించాలి? ఆ పలికింది ఎవరు? భగవద్ధామం గురించి పలికింది ఎవరు? భగవద్ధామం గురించి పలికింది ఎవరో కాదు, సాక్షాత్తుగా భగవంతుడే. భగవద్గీతలో ఏం చెప్పాడు? భగవద్గీతలో మనకు 8.21లో కనిపిస్తుంది, అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ అని స్పష్టంగా చెప్పాడు. ఆ ధామము అటువంటి ధామం నాది అని స్పష్టంగా భగవంతుడు చెప్తున్నాడు. అటువంటి ధామం ఏది ఉందో అది నాది, ఆ ధామమే నాది అని చెప్తున్నాడు. అదేమిటి? అవ్యక్త అక్షర ఇత్యుక్త అంటే అది అవ్యక్తము, అక్షరము అంటే అది ప్రకటము కానిది. ప్రకటము కాదు కాబట్టి నీకు ఎట్లా కనిపిస్తుంది? కనిపిస్తుంది. అక్షరము అంటే ఏంటి? అది నశింపనిది. నీకున్నటువంటి శరీరము కానీ, నీకున్నటువంటి మనస్సు కానీ, నీకున్నటువంటి బుద్ధి కానీ, నీకున్నటువంటి త్రిగుణాలు కానీ, ఇవన్నీ కూడా నశించిపోయేవి. కానీ వీటికి నశింపడానికి అతీతంగా ఉన్నటువంటి ఆ లోకం నీకు ఎట్లా కనిపిస్తుంది? అదేమో కనిపిస్తుంది. అవ్యక్తము, అక్షరము. తమాహు పరమాంగతిం, అదే పరమగమ్యము కూడా. అంటే ఏంటి? అక్షరము, అది అవ్యక్తము, అక్షరము, పరమగతి. ఆ భగవద్ధామం ఏదుందో అవ్యక్తము అంటే అది ప్రకటము కాదు, నీకు ప్రకటన కాదు, నీ చర్మచక్షులకు ప్రకటన కాదు. ఓన్లీ నువ్వు శాస్త్రచక్షుల ద్వారా, భగవద్వాణి ద్వారా దాన్ని నువ్వు దర్శింపజేసుకోవాలి. ఎవరైతే తపస్సులో పండిపోతున్నారో వారికి భగవంతుడు మొట్టమొదటి తనను చూపించకుండా తన ధామాన్ని చూపించాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, తపస్సులో ఎవరైతే నెలకొంటారో వారికి భగవద్ధామ దర్శనం జరుగుతుంది. ఇది అంటే తపస్సు అయినా చేయాలి, భగవంతుడి పట్ల ప్రేమైనా ఉండాలి. తపస్సైనా చేయాలి, భగవంతుని పైన ప్రేమైనా ఉండాలి. ఇప్పుడు అందుకోసం ఇక్కడ బ్రహ్మదేవుడు తీవ్రమైన తపస్సు చేశాడు. అంటే ఏంటి? చెప్పింది చెప్పినట్టుగా గురువు గారు చెప్పాడు. ఇప్పుడు భగవంతుడు వినిపించాడు, తపహ 2 సార్లు వినిపించింది. అనగానే వెంటనే తపస్సు మొదలుపెట్టాడు. ఇంతలో హృదయంలో మంత్రం కూడా వెల్లడైంది. కాబట్టి తపస్సు చేయమని చెప్పారు. కాబట్టి మనసులో హృదయంలో ఆ నామం కూడా మంత్రం కూడా వెల్లడైంది. కాబట్టి ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు. ఇంతవరకు భగవంతుడు ఆ తపస్సు చేయటం ప్రసన్నుడై తన మొట్టమొదలు తనను చూపించకుండా తన ధామాన్ని దర్శింపజేస్తాడు. అంటే ఏంటి? మొట్టమొదలు మన హృదయంలో వెళ్ళి విరియవలసింది, నిశ్చయంగా దృఢపడవలసింది ఏమిటంటే, నేను ఉన్న ఈ జగత్తు శాశ్వతమైనది కాదు, శాశ్వతమైన జగత్తు ఇంకోటి ఉంది అనే ఫస్ట్ స్పష్టం కావాలి. అంటే మనం అంటాం, అవును భగవద్ధామం పోవాలి అంటున్నాం. కానీ నీకు స్పష్టమైనటువంటి అవును ఒక ధామం ఒకటి ఉంది, అక్కడ నేను వెళ్ళాలి అని ఉండదు. అట్లా ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు వేరే ఉంటాయి, వాళ్ళ యొక్క కార్యక్రమాలు వేరే ఉంటాయి, వాళ్ళ యొక్క ప్రభావం వేరే ఉంటుంది, వారి మహిమ వేరే ఉంటుంది, వారు చేసే కార్యక్రమాలు వేరే ఉంటాయి, అన్నీ వేరే ఉంటాయి. మనము మన ఆచార్యులు చెప్పారు కాబట్టి, మన గురువులు చెప్తారు కాబట్టి భగవద్ధామం పోవాలి అంటున్నాం. అది కూడా మంచిదే. కానీ సంపూర్ణమైనటువంటి అవగాహన, సంపూర్ణమైన మత్పరమః, అదే పరమగతి. అందుకోసం ఇక్కడ ఏమన్నాడు? పరమాం గతిం. భగవంతుడు చెప్తున్నాడు ఆ మాట. అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం. అంటే పరమగమ్యమే అదిగా. పరమగమ్యం ఏ విధంగా అయితే ఉద్యోగం పురుష లక్షణం అన్నట్టుగా ఉద్యోగం పిల్లవాడు చదువుకున్న తర్వాత వాడి పరమగతి ఉంటుంది, నాకు ఉద్యోగం రావాల్సిందే అని ఉంటుంది.
ఆడమ్మాయిలు నాకు పెళ్లి కావాల్సిందే అట్లా ఉంటుంది. అంటే పరమగతిగా వాళ్ళు భావిస్తున్నారు. మంచి భర్త కావాలి పరమగతి, మంచి మంచి ఉద్యోగం కావాలి పరమగతి, ఆ విధంగా వాళ్ళు పెట్టుకుంటారు. తర్వాత గురించి మేము ఇల్లు కట్టుకోవాల్సిందే అంటే వాళ్ళు నిశ్చయంగా భగవద్ధామాన్ని వెళ్ళాల్సిందే అట్లా అంటున్నాం మనం అన్నట్లే. అంత పెళ్ళి కావాల్సిందే అంటే అమ్మాయి పెళ్ళి అవుతుంది, ఉద్యోగం కావాల్సిందే ఉద్యోగం వస్తుంది, భగవద్ధామం పోవాల్సిందే వెళ్తాం. మనం పెళ్ళి కావాల్సిందే అని గట్టిగా అన్నంతగా, ఉద్యోగం రావాల్సిందే అన్నంత గట్టిగా భగవద్ధామం పోవాలంటున్నాం అనం. కానీ కృష్ణుడు అంటున్నాడు పరమాం గతిం అంటే ఏంటి? ఇది భగవద్ధామం అనేది అవ్యక్తమైనది, అంటే వ్యక్తము కానిది. ఈ జగత్తులో ఈ జగత్తులోనే వ్యక్తం కానీ చాలా ఉన్నాయి. మనస్సు మనకు వ్యక్తం కాదు, బుద్ధి మనకు వ్యక్తం కాదు, ఆత్మ మనకు వ్యక్తం కాదు, పరమాత్ముడు మనకు వ్యక్తం కాడు. అనేకమైన స్టార్స్ అవన్నీ మనకు మన కళ్ళకు కనిపించవు, అనేకమైనటువంటి ఉన్నాయి. అటువంటి భగవద్ధామం ఎట్లయితుంది? మనకు వ్యక్తం కాదు. అందుకోసం అవ్యక్తము. అవ్యక్తం అన్నంత మాత్రాన అది అది నశించిపోయింది కాదు, కనిపించలేదు కాబట్టి నశించిపోయిందని కాదు, అది అక్షరము. అదే పరమగతి. యద్గత్వానని యం ప్రాప్యనని వర్తంతే తద్ధామ పరమమ్మ. అటువంటి దాన్ని దేనైతే మనం పొందిన తర్వాత మళ్ళీ వెనక్కు రామో అదే నా ధామము అని భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇది అవ్యక్తమైనది, అక్షరమైనది, పరమగతి అయింది. ఇదే విధంగా మళ్ళీ 15వ అధ్యాయంలో కూడా భగవద్గీత కృష్ణుడు చెప్తూ న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమమ్మ. అంటే సూర్యుడితో కానీ చంద్రుడితో కానీ అగ్నితో కానీ వెలుగును అవసరం లేనటువంటిది, దేని చేరిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదో అదే నా ధామము అని కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఏంటి? అది అక్షరమైనదే కాకుండా అక్కడికి చేరిన వారు కూడా అక్షర పురుషులై నెలకొంటారు. ఇక్కడ ఈ జగత్తులో ఉండే వాళ్ళందరూ క్షర పురుషులు, కానీ అక్కడ జగత్తులో ఉండే వాళ్ళు మాత్రం అక్షర పురుషులు అవుతుంటారు. కాబట్టి ఈ శాశ్వతమైనది ఒక వస్తువు ఉంది, శాశ్వతమైన విషయం ఉంది అని మనకు ఒక గమ్యం మనకు ఒకటి ఉంది అనే విషయాన్ని మనకు ఈ మొట్టమొదటి శ్లోకం మనకు తెలియజేస్తోంది. అంటే ఆ స్థానం అక్కడ ఉంది కాబట్టి ఆ స్థానంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి లీలలు ఉంటాయి. అక్కడ భగవంతుడు పొందే రూపాలు వేరు. తర్వాత ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు భగవంతుడు ఈ భౌతిక జగత్తును సృష్టించడం కోసము, ఈ భౌతిక జగత్తును నడిపించడం కోసము స్వీకరించేటువంటి నానా రూపాలు వేరు. తర్వాత ఈ జగత్తును రక్షించడానికి కోసం, దాని యొక్క సంరక్షణ కోసం స్వీకరించే రూపాలు వేరు. ఈ విధంగా భగవంతుడి యొక్క అనేక రూపాలు, భౌతిక జగత్తు రూపాలు, ఆధ్యాత్మిక జగత్తు రూపాలు అనే విషయాన్ని గురించి చర్చ వచ్చినప్పుడు ఈ మొదటి శ్లోకం చెప్పబడింది. ఈ విధంగా చెప్తున్నప్పుడు మనకి ఏం కనిపిస్తుందంటే, మనం ఆధ్యాత్మిక చర్చ ద్వారా, ఆధ్యాత్మిక చర్చలో మనము మొట్టమొదటి మనకు మనం పొందవలసినటువంటి, మనం స్వీకరించవలసినటువంటి, మనం ధారణ చేయవలసిన విషయం ఏంటంటే శాశ్వతమైనది ఒకటి ఉంది. ఆ శాశ్వతమైనటువంటి విషయమే, శాశ్వతమైనటువంటి స్థానమే భగవద్ధామం. అది ఎవరికి లభిస్తుంది? ఎవరైతే సంపూర్ణమైన తపస్సులో నెలకొంటారో, భగవంతుని ఆదేశ ప్రకారం తపస్సులో నెలకొంటారో, భగవంతుడు ప్రీతి అయినప్పుడు అది ఆ ధామం కనిపిస్తుంది. లేకపోతే మనకు ఇంకోటి కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం తీవ్రమైన కోరికను పొందుతామో, భగవత్ ప్రేమతోటి తీవ్రమైన అనుకుంటామో అప్పుడు అది కనిపిస్తుంది. ఇది మనకు దశమస్కందంలో ఒక చోటు వస్తుంది ఈ సంఘటన. అదేమిటంటే, ఎప్పుడైతే నందమహారాజును ఒక వరుణుని అనుచరుడు ఒకసారి ఆయన ఏకాదశి పూట అయింది. ఏకాదశి పూట ఆయన ఉపవాసం అని ఉన్నారు. ఉపవాసం అయిన తర్వాత మొన్నాడు ద్వాదశి. అయితే ఆ ద్వాదశి గడియల్లో అప్పటికే ద్వాదశి గడి వస్తుందని చెప్పి ఆయన తెల్లవారుజామునే తొందరగా లేచి యమునా నదిలోకి వెళ్ళారు. యమునా నదిలోకి వెళ్ళి స్నానం చేయడం కోసం వెళ్ళారు. స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అది స్నానం చేయవలసిన సమయం కాదు కాబట్టి అక్కడ ఉన్నట్టు వరుణుని అనుచరుడు ఒకడు ఆయన్ని బంధించి తీసుకెళ్ళిపోతాడు వరుణలోకానికి. అప్పుడు అందరూ నందబాబా కనిపించట్లేదు అందరూ ఏడుస్తుంటే, అప్పుడు కృష్ణ బలరాములు ఇద్దరు వాళ్ళు తెలుసు కాబట్టి నేరుగా వర్ణలోకానికి వెళ్ళినప్పుడు అప్పుడున్నట్టు వరుణుడు ఆయన క్షమించు, వీడు మా వాడు తప్పు పని చేశాడు, వాడికి తెలియజేశాడు కాబట్టి నా సేవకుడి తరఫున నేనే క్షమాపణ పెడుతున్నాను అని చెప్పి మంచిగా నందబాబాను మంచి పెద్ద సింహాసనంలో కూర్చోబెట్టి ఆయన పూజ చేసి నమస్కరించి
మళ్ళీ ఆయనకు మళ్ళీ కృష్ణ బలరాములకు అప్పచెప్పి పంపించేశాడు వాడు. అయితే నందబాబా ఇంటికి వచ్చిన తర్వాత నేను వర్ణలోకానికి ఇట్లా నన్ను తీసుకెళ్ళారు. అక్కడ కృష్ణ బలరాములు రాగానే వరుణుడు ఎంత చక్కగా పూజ చేశాడు, మంచిగా నన్ను పూజ చేసి నన్ను గౌరవించి అది చేసి తన తప్పును ఒప్పుకొని మన కృష్ణ బలరాముకి నన్ను మళ్ళీ అప్పచెప్పి వచ్చా. మనం అనుకుంటున్నాం ఈ కృష్ణ బలరాములు అంటే కేవలం గోకులంలోనే ఈ బృందావనంలోనే చాలా ప్రసిద్ధి చెందారు అనుకుంటున్నాం. కానీ కాదు, మన లోకంలోనే కాదు, ఇంకా అనేక లోకాల్లో కూడా దేవీ దేవత అందరూ కూడా మన కృష్ణ బలరాం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అని అనేటప్పటికీ ఈ గోకుల వాసులకి, బృందావన వాసులకి ఒక అంటే మన కృష్ణ బలరాం ఇంత గొప్పవాళ్ళ, ఇంత శక్తిమంతుల, ఇంత సాహసవంతుల, ఇంత మహిమ గలవారా? మరి అట్లయితే అంటే సాక్షాత్గా భగవంతుడు. ఇప్పటిదాకా మనం ఏదో దేవీ దేవత అనుకున్నాం, దేవతల్లో ఎవరో వచ్చారనుకుంటున్నాం, అంటే సాక్షాత్గా భగవంతుడే అన్నమాట. అయితే మరి భగవంతుడే అయితే మనకు తన లోకాన్ని చూపిస్తాడా? మనకు భగవద్ధామం చూపిస్తాడా అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. అయితే ఆ విధంగా అనుకోవడం చూసి భగవంతుడు వీళ్ళందరికీ కూడా చూడాలి అని వీళ్ళ సంకల్పం కలిగింది అని చెప్పి అప్పుడు వాళ్ళకి భగవద్ధామ దర్శనం చేయిస్తాడు. అంటే ఏంటి, ఎప్పుడైతే ఆ సంకల్పం కలుగుతుందో, సంకల్పం కలిగినప్పుడే ఆ సంకల్పాన్ని బట్టి భగవంతుడు ఆ అభిలాషను తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఏది మన హృదయంలో ఉంటుందో అదే మన కళ్ళ ముందు ప్రకటమవుతుంది. కాబట్టి భగవద్ధామ ప్రాప్తిని గురించి ఆలోచిద్దాం, భగవత్ సేవని గురించి ఆలోచిద్దాం, తర్వాత ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని గురించి ఆలోచిద్దాం, శ్రీకృష్ణ యొక్క సేవ గురించి ఆలోచిద్దాం, శ్రీకృష్ణ ప్రేమను గురించి ఆలోచిద్దాం. ఈ విధంగా మనం ఏది భావిస్తామో అది మన కళ్ళ ముందు ప్రకటమయ్యే చక్కటి అవకాశం ఉంది. ఈ విధంగా భగవద్ధామ గురించినటువంటి చర్చతో మొదటి శ్లోకమై ఇప్పుడు 34 ఇప్పుడు 34 శ్లోకంలోకి వచ్చాం మనం. అంటే ఇది రెండవ శ్లోకం, చతుశ్లోకి భాగవతం రెండవ శ్లోకం. ఋతేద్ధం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మనే తద్విద్య ఆత్మనో మాయాం యథా భాసో యథా తమః. రెండవ శ్లోకం. మొదటి శ్లోకం మనం విన్నాం. అహమేవాసమేవాగ్రే నాన్యద్య సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం. నేను మీకు చాలాసార్లు గత వారం చెప్పినట్టు ఈ 4 శ్లోకాలను కూడా ప్రతిరోజు కూడా పారాయణ చేయండి. తద్వారా సాక్షాత్తుగా భగవంతుడే బ్రహ్మదేవుడికి ఉపదేశించినటువంటి శిశులోకి భాగవతాన్ని పదే పలికే అవకాశం వస్తుంది. ఇది భాగవతాన్ని పలికినంత అంతటి సమానం. భగవంతుడి వాక్యాన్ని మనం పలుకుతున్నాం కదా, ముఖ్యంగా భాగవత విషయంలో. కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేసి ఈ 4 శ్లోకాలని ప్రతిరోజు పలికే చతుశ్లోకి భాగవతం అని చెప్పి పలికి 4 పలకండి. ఇప్పుడు రెండో శ్లోకం పలుకుదాం ఒకసారి. నేను చెప్తాను, మీరు చెప్పండి. ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాత్మనో మాయాం యథా భాసో యథా తమః. ఈ విధంగా ఈ రెండవ శ్లోకాన్ని భగవంతుడు పలికాడు. దీనిలో ఏం చెప్తున్నా అంటే ఇదేమో ఏంటి, ఇది ఏ ప్రశ్నకి సమాధానంగా చెప్పబడింది? బ్రహ్మదేవుడు 4 ప్రశ్నలు అడిగాడు. నేను మీకు చెప్పాను, మాటి చెప్తుంటాను. మాటి చెప్పడం ద్వారా అది మనసులోకి వెళ్తుంది. 4 ప్రశ్నలు అడిగాడు. 4 ప్రశ్నలకు 4 సమాధానాలే ఈ చతుశ్లోకి భాగవతం. ఆ రెండవ శ్లోకం ఏంటంటే భగవంతుడు భగవంతుడి యొక్క శక్తులు ఏమిటి, తర్వాత అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, భగవంతుడి శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే ప్రశ్న. భగవంతుడి శక్తులు ఏంటి, భగవంతుడి శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయి అంటే ఏంటి? మొదటి శ్లోకంలో దానికి సమాధానంగా భగవద్ధామం గురించినటువంటి పరోక్షమైనటువంటి వర్ణన జరిగిపోయింది. మరి ఇప్పుడు రెండవ శ్లోకం ద్వారా అదే ఋతేద్ధం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మనే తద్విద్యాత్మనో మాయాం యథా భాసో యథా తమః. ఈ శ్లోకం ద్వారా భౌతిక జగత్తు యొక్క వర్ణన పరోక్షంగా వచ్చేస్తోంది. అదనమాట. ఈ జగత్తులో ఉన్నది ఏంటి? ఒకటేమో ఆధ్యాత్మిక జగత్తు, అదే 35% కంటే పైగా అదే ఆధ్యాత్మిక జగత్తు నిండి ఉంది. ఇదేమిటి? ఓన్లీ స్మాల్ పోర్షన్ మాత్రమే. ఏకాంశేన స్థితో జగత్.
ఇది ఒక చాలా చిన్న అంశం మాత్రమే, భౌతిక జగత్తు కేవలం అంశం మాత్రమే. దీనికి ప్రభుపాలు చాలాసార్లు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఎవరైతే తిరుగుబాటు ధోరణి కలిగిన వారు ఉన్నారో వాళ్ళని బంధించడం కోసం మాత్రమే ఈ భౌతిక జగత్తు సృష్టించబడింది. దీన్ని ఏ విధంగా చెప్పారంటే ఆయన, ఉదాహరణకి ఒక పెద్ద నగరం ఉంది, ఆ పెద్ద నగరంలో పెద్ద జైలు ఉంది. అంటే ఆ జైలు ఎందుకు పెట్టారు? జైలుని ఎవరు నిర్మించారు? జైలుని ఎవరు నిర్మించారంటే ప్రభుత్వమే నిర్మించింది. ఆ ప్రభుత్వమే పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ నిర్మించింది, ఎయిర్పోర్ట్లు నిర్మించింది, పెద్ద పెద్ద కలెక్టరేట్ నిర్మించింది, అన్నీ నిర్మించింది. దాంతోపాటు ఒక జైలుని కూడా నిర్మించింది. అదేంటండి, ఇదేంటి జైలుని పెట్టడం ఏంటి? అది ఒక అమంగళంలాగా. అంటే వాళ్ళ ప్రభుత్వం వారు తెలుసు, కొంతమంది ధర్మానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే చట్టానికి విరుద్ధంగా వెళ్ళిన తర్వాత వాడిని పట్టుకుని అప్పుడు జైలు కట్టడం మొదలు పెడితే అది సరిగ్గా ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎట్లాగో ఉంటారు కాబట్టి అది దాన్ని కాసి పెట్టారు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఈ నగరంలో అనేకమైనటువంటి పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. నగరం చూస్తే చాలా పెద్దది, కానీ దానిలో ఉండే జైలు ఎంత ఉంది? చిన్నగా ఉంది. అంతేగా, ఎంత పెద్ద నగరం ఉందో అంత పెద్ద జైలుగా ఉంటుందా? ఉండదు. అంటే ఏంటి? ప్రభుత్వానికి విరోధంగా, అంటే దానికి ఆపోజిట్గా చేసే వాళ్ళ సంఖ్య తక్కువనే ఉంటుంది. ప్రభుత్వానికి, చట్టానికి లోబడి వర్తించే వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తు చాలా పెద్దగా ఉంటుంది. అయితే తిరుగుబాటు దొరికిన వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం భౌతిక జగత్తు చిన్నగానే ఉంటుంది. ఆ భౌతిక జగత్తు వచ్చిన కథనే మనది. అదే భౌతిక జగత్తు వచ్చినందుకు ఆ తిరుగుబాటు ధోరణి కలిగిన వాళ్ళం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ట్రీట్మెంట్ తీసుకుని భగవద్ధామానికి వెనక్కి వెళ్ళాం. అందుకోసం భగవద్ధామ గురించి మొట్టమొదటి చెప్పబడింది. తర్వాత ఈ భౌతిక జగత్తులో ఉండే పరిస్థితి ఏమిటి, ఈ భౌతిక జగత్తులో పరిస్థితి ఏమిటి, అక్కడ ఏ విధంగా కర్మలు చేయబడుతుంటే ఏ విధంగా దాని నుంచి బయటపడాలి అని చెప్పే విషయమే రెండవ శ్లోకం. ఋతేద్ధం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యా ఆత్మనో మాయాం యథాభాసో యథా తమః. ఓ బ్రహ్మదేవ, అర్ధయుక్తముగా ప్రతీతముకున్నది ఏది కలదో అది నాతో సంబంధం కలిగి ఉండనిచో దాని యందు ఎట్టి వాస్తవికత లేదు. అట్టి దాని నా మాయగా ఎరుంగుము. అది అంధకారం నందు గోచరించే ప్రతిబింబము వంటిది అని రెండవ శ్లోకం. ఓ బ్రహ్మదేవ, అర్ధయుక్తముగా ప్రీతితమున్నది ఏది కలదో అది నాతో సంబంధం కలిగి ఉండనిచో దాని యందు ఎట్టి వాస్తవికత లేదు. అట్టి దాని నా మాయగా ఎరుంగుము. అది అంధకారం నందు గోచరించే ప్రతిబింబము లాంటిది అని స్పష్టంగా చెప్పారు. అంటే ఏంటి? ఇది మనం చదువుతున్నాం అనుకోండి భాగవతం, ఏమిటిది? అర్ధయుక్తంగా ప్రతీతమగున్నది ఏది కలదో అది నాతో సంబంధం కలిగి ఉండొచ్చు దాని ఎందు వాస్తవికత కలదు. ఇది అమ్మో ఇదే పెద్ద అర్థం కావట్లేండి అంటే మనకు అర్థం కాదు. కాబట్టి ప్రభుపాదులు లాంటి వారి మహనీయులు ఆచార్యులు అని పెట్టి దానికి ఒక 5 పేజీల భాష్యం రాయడం, లేదా 5.5 పేజీల భాష్యం రాయడం. ఇవెందుకు అంటే, నాయన నువ్వు అర్థం చేసుకో, నేను ప్రయత్నిస్తున్నాను అంటే ఆ విధంగా వాళ్ళు దీనికి ముఖ్యంగా ఈ శ్లోకానికి ప్రభుపాదుల వారు 5 పేజీల భాష్యం రాస్తారు. ఈ 5 పేజీల భాష్యాన్ని మనం చదవడం ద్వారా, లేకపోతే మహానుభావుల నుండి, గురువుల నుండి, పెద్ద వైష్ణవుల నుండి వినడం ద్వారా దానిలో ఉండే గూఢార్థం కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ కేవలం మనం చదువుకుందాము, నేను చదువుకుంటే నాకు అర్థమైపోతుంది అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే మన బుద్ధి అంతా ఇంకా వికసించలేదు. కాబట్టి ఒక శ్లోకము తాత్పర్యం అసలు అర్థమయ్యే ప్రసక్తే లేదు, ఛాన్సే లేదు. ఇంకా ఆచార్యులు కన్నతోటి దాన్ని పెద్దగా భాష్యం రాస్తారు కాబట్టి కొద్దిగా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇంకా డీప్గా మీనింగ్గా అర్థమయ్యి, అంతేకాకుండా అది అనుభవపూర్వకంగా మనకు రావాలి అంటే ఆచార్యుల నుండి, పెద్దల నుండి, గురువుల నుండి, వరిష్ఠ వైష్ణవుల నుండి దాన్ని మనం పదే పదే వినడం ద్వారా, విని మళ్ళీ చదవడం, ఇవాళ ఆయన నుంచి విన్నాం, రేపు ఆయన నుంచి విందాం, ఎల్లుండి ఆయన నుంచి విందాం, ఇట్లా మహానుభావులు అందరి నుంచి విని విన్నప్పుడల్లా వినాలి, మళ్ళీ వచ్చి భాష్యం చదవాలి, వినాలి మళ్ళీ భాష్యం చదవాలి. ఈ విధంగా ప్రతిసారి చదివినప్పుడు ఆ విన్న తర్వాత వచ్చే భావన, వచ్చే అనుభూతి అది సంపూర్ణంగా వేరేగా ఉంటుంది. ఈ విధంగా కొంతకాలానికి ఇలా చెప్పబడిన విషయం మనకు స్పష్టంగా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పబడిన విషయం ఏమిటి? అర్ధయుక్తంగా ప్రతీతమైనది ఏది కలదో అది నాతో సంబంధం కలిగి ఉండడంతో దానిలో ఎటువంటి వాస్తవికత లేదు, దాన్ని నా మాయగా ఎరుగుము. అంటే ఈ భౌతిక జగత్తులో మనకు అనేకమైన కార్యాలు కనిపిస్తున్నాయి, అనేక విషయాలు కనిపిస్తున్నాయి, అనేకమైనటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ చూస్తే మనకు అర్థయుక్తంగా అనిపిస్తుంది. అంటే ఏంటి, దానిలో అవును ఇది కరెక్ట్ అనిపిస్తోంది, ఇది నిజమే అనిపిస్తోంది, ఇది సహజమే అనిపిస్తోంది, ఇది వాస్తవమే అనిపిస్తోంది, మిథ్యగా అనిపించట్లేదు, అన్నీ కరెక్ట్ అవును సత్యమే, అర్థయుక్తంగానే, దీనిలో ఇట్ ఈజ్ నాట్ మీనింగ్లెస్, ఫుల్ ఆఫ్ మీనింగ్ కనిపిస్తోంది, అంతా కరెక్ట్గా అనిపిస్తోంది, నిజమే అనిపిస్తోంది, మిథ్య అనిపించట్లేదు, సత్యమే అనిపిస్తోంది. అయితే ఆ సత్యంగా కనిపించినది కూడా నిజంగా అవునండి ఇది మా సత్యమేనండి, దీన్ని నేను కాదని ఎట్లా అంటాను. ఇక్కడ ఇప్పుడు అమ్మాయి పెళ్ళి ఉంది, ఈ అమ్మాయి పెళ్ళిని అమ్మాయి మిథ్య, అమ్మాయి పెళ్ళి మిథ్య, లేకపోతే పిల్లవాడు మిథ్య, ఈ విధంగా అనుకునే అవకాశం లేదు. పిల్లవాడు ఉన్నాడు, కనిపిస్తున్నాడు, ఎదురుకుండా కనిపిస్తున్నాడు, కానీ మిథ్య ఎట్లా అంటాం అని ఎవరన్నా అనే అవకాశం ఉంటుంది. అయితే అర్థయుక్తంగా ఏదైనా ప్రతీతం అవుతుందో, కనిపిస్తోందో, కానీ అది నాతో సంబంధాన్ని కలిగి లేకపోతే నీ యొక్క బుద్ధికి సమాజం యొక్క దాని ప్రకారం ఇది సత్యమేలాగా కనిపిస్తోంది. కానీ దానికి నాతో కనుక సంబంధం కనుక లేకపోతే నువ్వు వాస్తవంగా కనిపించేది, నీకు వాస్తవికంగా కనిపిస్తున్న విషయంలో ఎటువంటి సత్యము లేదు, అవాస్తవికతే. దాన్ని మాయగా తెలుసుకో. మాయ అంటే ఏమిటి? ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, తద్విద్య ఆత్మనో మాయాం యథాభాసో యథా తమః. ఇక్కడ మాయ అనే దానికి భగవంతుడు సాక్షాత్తుగా బ్రహ్మదేవుడికి దానికి ఒక డెఫినేషన్, దానికి నిర్వచనం చెప్తున్నాడు. ఏమిటి మాయ? మాయ అంటే ఏమిటంటే ఇక్కడ నీకు సత్యంగానే కనిపిస్తోంది, నిజంగా నీ సత్యమేనండి, కావాలంటే నేను గిల్లు అమ్మో కరెక్టే, అంటే నాకు ఇప్పుడు కళలో ఏం లేదన్నమాట, సత్యం అనమాట, గిల్లు కనిపిస్తోంది అంటే సత్యమేది, అంటే మాయ కాదు, కళ కాదు, గిల్లుకుంటే నాకు కొంచెం నొప్పి వస్తుంది కాబట్టి నేను హోస్ట్లోనే ఉన్నా, కాబట్టి ఇది మాయ కాదు. అయినా దాని కృష్ణుడితో సంబంధం లేదు కాబట్టి అది మాయ. సత్యంగా నీకు అనిపించినప్పటికీ దానికైనా కృష్ణుడితో సంబంధం లేకపోతే అది మాత్రం మాయని. అది ఎటువంటిది అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్ కృష్ణుడు అంటే అది అంధకారంలో గోచరించే ప్రతిబింబం లాంటిది అని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అంధకారంలో కనిపించే ప్రతిబింబం లాంటిది అని ఇక్కడ చాలా అద్భుతమైనది. ఇది రెండో శ్లోకం అన్నమాట, చతుశ్లోకి భాగవతం 2వ శ్లోకం. ఇది భౌతిక జగత్తు యొక్క సంపూర్ణమైన వర్ణన ఇస్తోంది ఇక్కడ. అంటే రెండో ప్రశ్న ఏమిటి? రెండో ప్రశ్న భగవంతుడి శక్తులు ఏమిటి, అవి ఎట్లా పనిచేస్తాయి అనేది ప్రశ్న. శక్తులు ఏమిటి, అవి ఎట్లా పనిచేస్తున్నాయి, దాని గురించి వర్ణన అనమాట. అంటే ఏంటి, మాయ అనేది భగవంతుడి యొక్క శక్తి. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఏదైనా కూడా దానికి 6 రకాలైనటువంటి మార్పులు కనిపిస్తుంటాయి. 6 మార్పులు ఏదైనా, అది చెట్టే కానీ, పుట్టే కానీ, మనిషే కానీ, ఎవరైనా కానీ ఈ 6 రకాల మార్పులు కనిపిస్తాయి. ఒకటేమో పుట్టడం, తర్వాత స్థితిని కలిగి ఉండడం, తర్వాత పెరగడం, తర్వాత నానా రకాలైన వాటిని ఇతరాలను సృష్టించడం, తర్వాత క్షీణించడం, తర్వాత నశించడం. ఈ 6 రకాల ఏ విషయమైనా కానీ, అది పండే కానీ, చెట్టే కానీ, లేకపోతే మనిషే కానీ, ఏదైనా కానీ ఈ 6 రకాలైన మార్పులకు లోనవుతూ ఉంటుంది ఈ మార్పులు. అయితే ఈ భౌతిక జగత్తులో కనిపించే ప్రతిదానికి కూడా భగవంతుడితోనే అస్తిత్వం ఉంది. ఎందుకంటే ఫస్ట్ చెప్పాడు భగవంతుడు మొదటి శ్లోకంలోనే, ఏమిటి, ఈ జగత్తు సృష్టించబడినప్పుడు కూడా ఉన్నది నేనే, అహమేవా సమేవాగ్రే. తర్వాత ఈ జగత్తు కొనసాగుతున్నప్పుడు కూడా నిజానికి ఉన్నది నేనే, ఈ జగత్తు లయించిన తర్వాత కూడా ఉండేది నేనే అని చెప్పాడు ఫస్ట్ది. అయితే నీకు ఈ జగత్తు సృష్టించబడడానికి ముందు ఉన్నదేమిటో నీకు తెలీదు, ఈ జగత్తు లయించిపోయిన తర్వాత ఏముంటుందో నీకు తెలీదు. ఇప్పుడు నీకు అనిపిస్తే ఉంది, నీకు అనిపిస్తున్నది ఈ జగత్తు కనిపిస్తుంది, నీ జగత్తు ముందర ఇల్లు కనిపిస్తున్నాయి, ఈ జగత్తు ముందర నీకు భార్య పిల్లలు వీళ్ళందరూ రకరకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్నే నువ్వు సత్యం అనుకుంటున్నావు. కానీ ఏదైతే నువ్వు సత్యంగా భావిస్తున్నావో దానికి కృష్ణుడితో సంబంధం ఉంది. సూత్రేమణిగణ ఇవ, ఎందుకంటే కృష్ణుడి లేకుండా ఈ జగత్తు ఏది లేదు. కానీ నీ కృష్ణుడు కనిపించట్లేదు. ఎక్కడైతే కృష్ణుడు సత్యంగా కనిపిస్తోంది కానీ కృష్ణుడు కనిపించట్లేదు, కాబట్టి దాన్ని నువ్వు మాయగా తెలుసుకో, ఫినిష్. ఇది చెప్పాను అన్నమాట రహస్యం. ఇది ఎటువంటిది అంటే ఇది చీకటిలో ప్రతిబింబంలా కనిపించడం లాంటిది. అంటే చీకటిలో ప్రతిబింబం కనిపించడం ఏంటి అంటే మనం సడన్గా మనం ఇట్లా అప్పుడే కొద్దిగా అంటే మరీ పూర్తి చీకటిలో సాయంత్రం అయింది,
అయితే అక్కడ అప్పుడే చీకటి పడిపోతుంది. సడన్గా మనం వెళ్తుంటే దారిలో ఇట్లా ఒక పాము కనిపించింది. మనకు భయం, అట్లా మొత్తం అయిపోతాం. కానీ అది పాము కాదు, యాక్చువల్గా పాము కాదు, అదే తాడు. ఆ తాడు ఏమైంది అంటే ఇక్కడ తాడు ఉంది ఇక్కడ, కానీ నీకు అప్పుడు అది తాడు ఉన్నట్టు తెలియదు. దాన్ని అంటే నీకేం కనిపించింది అక్కడ నీకు కనిపించింది తాడు కనిపించలేదు, ఆ తాడు రూపంలో పాము కనిపించింది. అంటే అంధకారంలో అంటే ఏంటి, అప్పుడు నువ్వు చీకట్లో నువ్వు ప్రతిబింబాన్ని చూస్తావు. ఏ ప్రతిబింబాన్ని చూస్తావు? పాము ప్రతిబింబాన్ని చూస్తావు నువ్వు. కానీ అక్కడ ఉన్నది ఏమిటి? అక్కడ ఉన్నది తాడు. అక్కడ ఉన్నది తాడు, కానీ నువ్వు చీకట్లో ఇంకో ప్రతిబింబాన్ని దాన్ని చూస్తున్నావు. దాంట్లో ఏమిటది? పాముని చూసావు. ఆ పాముని చూడటం వల్ల నీకు భయం కలిగింది. కానీ ఎప్పుడైతే వెలుగు వచ్చిందో, ఆ వెలుగు రాగానే ఆ ప్రతిబింబం పోతోంది. ప్రతిబింబం పోయి నీకు అక్కడ తాడు కనిపిస్తుంది. అప్పుడు నీకు భయం కూడా పోతోంది. అంటే ఏంటి? నీకు భయం కలగడానికి ముందర ఉన్నది కూడా తాడే. నీకు భయం కలిగినప్పుడు కూడా తాడే ఉంది. నీకు మళ్ళీ ఆ భయం పోయినప్పుడు కూడా ఉన్నది తాడే. అంటే ఏంటి? అది భగవంతుడు శాశ్వతంగా అంటే నువ్వు లేనప్పుడు ఉన్నప్పుడు నువ్వు అంటే ఈ జగత్తు సృష్టించబడడానికి ముందు కూడా ఉన్నది భగవంతుడే. నడుస్తున్నప్పుడు నువ్వు భ్రాంతిలో ఉన్నప్పుడు కూడా భగవంతుడే. తర్వాత ఇది లయించిపోయిన తర్వాత ఉన్నాడు భగవంతుడు. ఎవరికైతే ఈ భగవంతుడు సంబంధం తెలుస్తుందో అతడే ఈ జగత్తు నుంచి బయటపడుతున్నాడు, అంటే అతడే మాయ నుంచి బయటపడుతున్నాడు. ఈ విధంగా ఎవరైతే భగవంతుడి యొక్క శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా ఉంటారో వారికి ఈ మాయ కల్పించబడుతూ ఉంటుంది ఈ భౌతిక జగత్తులో. ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ ప్రభుపాదుల వాళ్ళు చాలా చక్కటి నిర్వచనం ఇచ్చారన్నమాట. అంటే భగవత్ శక్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో మహామాయ, ఒకటేమో దైవీ మాయ. ఇక్కడ భగవంతుడు వర్ణించినటువంటి శ్లోకం అంటే తద్విద్య ఆత్మనో మాయాం. ఇక్కడ తద్విద్య ఆత్మనో మాయాం అని చెప్పింది దైవీ మాయ. దైవీ మాయ. ఇంకోటేమో భగవన్మాయ, అదేమో యోగమాయ. యోగమాయ అంటే ఈ భౌతిక జగత్తులో కనిపించే ప్రతిదీ కూడా భగవంతుడితోనే సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా భగవంతుడితోనే సంబంధం కల్పించాలి అనేటువంటి జ్ఞానం ఉందో దాన్ని మనం అట్లా కనిపించే విషయంగా ఏదైతే మన నిర్ణయం జరుగుతుందో శాస్త్రం ద్వారా, గురువు ద్వారా, దాన్ని మనం యోగమాయ అంటాం. ఇంకోటేమో భగవంతుడితో సంబంధం ఉంది, కానీ భగవంతుడి సంబంధానికి దూరంగా నేను తీసుకెళ్తోంది, అదే దైవీ మాయ. అంటే ఏంటి, అక్కడ నువ్వు అక్కడ చూసేది తాడులో పామును చూస్తున్నావు. కాబట్టి ఈ జగత్తులో నీకు దుఃఖం కనిపిస్తోంది. ఈ జగత్తులో నీకు లేదు సడన్గా నీకు ఇంకోటేదో అక్కడేదో మినుగురు పురుగులాగా అనిపించింది. మినుగురు పురుగు లేకపోతే ఇంకోటి బంగారంలాగా అనిపించింది, కానీ యాక్చువల్గా బంగారం కాదు, ఏదో నగిషి దగ్గర ఉంది, కానీ బంగారం అనుకుంటున్నాం. ఆశ్చర్యపోయాం, ఆనందం, ఓ బంగారం చూస్తే ఉంది, అదొక ఆల్చిప్ప, దాన్ని ఓన్లీ మెరుపులు అని మాత్రమే. నేను దాన్ని బంగారం అనుకుంటాను, ఎందుకంటే మెరుపులు అక్కడ కనిపించింది కదా నీకు. అంటే ఏంటి, అంధకారంలో కనిపించే ప్రతిబింబం లాంటిది. అది నీకు సుఖాన్ని కలిగించవచ్చు, అది నీకు దుఃఖాన్ని కలిగించవచ్చు. కానీ ఎప్పుడైతే భగవంతుడితోటి సంబంధం కలిగి ఉంటుందో అప్పుడు అది యోగమాయలాగా చెప్పబడుతుంది. దాన్ని మహాత్మానస్తు మాపార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యం. భగవంతుడితోటి సంబంధాన్ని గుర్తు చేసేది, భగవంతుడితో సంబంధం కలిగే విధంగా నిన్ను ప్రవర్తిల్లజేసేదే యోగమాయ. కానీ భగవంతుడి సంబంధానికి నిన్ను దూరంగా తీసుకుపోయేదే దాన్ని దైవీ మాయ అంటాం. దైవీ హేష గుణమయీ మమ మాయా దురచ్చయ మామేవే ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే అనే విషయం కూడా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయంలోనే దీన్ని అఫ్కోర్స్ ప్రభుపాదుల దీనికి 5 పేజీల భాష్యం రాస్తాను చూడండి. నేను ఏదో పైన రామచిలుకలాగా చిన్న 2-3 మాటలు చెప్తున్నా తప్ప ఇంకా మహానుభావులు పెద్ద వాళ్ళు వరిష్ఠ వైష్ణవులు ఇంకా దాన్ని విపులంగా వర్ణించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ మహానీయులు అందరి నుంచి కూడా వినడానికి తాపత్రయపడండి, ఆ తపన పొందాలి. అవును, నాకు నిజంగా ఈ చతుశ్లోకి భాగవతాన్ని ఇంకా తెలుసుకోవాలి, నాకు అనుభూతంలోకి రావాలి. ఎందుకంటే ఆ చతుశ్లోకి భాగవతం తెలుసుకోవడం ద్వారానే ఎంతటి మహత్తర కార్యాన్ని చేయగలిగాడు బ్రహ్మదేవుడు. అప్పటిదాకా ఏం చేయాలో తెలియనటువంటి వ్యక్తికి ఈ సమస్త జగత్తునే సృష్టించే 14 లోకాలను సృష్టించేటువంటి శక్తి వచ్చిందంటే ఆ 4 శ్లోకాల యొక్క మహిమ ఎంతదో మనం కొద్దిగా అంచనా వేయచ్చు. ఇక్కడ చెప్తున్నాను అనమాట. అది
ఈ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు గీతా సందేశాన్ని పలుకుతూ నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామా సర్వే వయమతః పరం. కృష్ణుడు ఫస్ట్ భగవద్గీత జ్ఞానం, భగవద్గీత సందేశం. ఫస్ట్ భగవద్గీత సందేశం ఏమిటి? అందరూ మనం అనుకుంటాం అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండిత అని మనం అనుకుంటాం. అది ఓన్లీ చివాట్లు వేయడమే, అది దాని సందేశం లేదు. సందేశం అనేది రెండో 12వ శ్లోకం నుంచి మొదలవుతోంది. నత్వేవాహం జాతు నాసం నత్వం అంటే ఏంటి? ఇప్పుడున్నటువంటి రాజులు, నేను కానీ నువ్వు కానీ ఈ రాజులు కానీ ఎప్పుడు అంటే మనం లేనటువంటి సమయం ఎప్పుడూ లేదు, ఇప్పుడు ఉన్నాం, ముందు కూడా ఉండబోతున్నాం. కానీ ఈ రూపాలు ఉండకపోవచ్చు, కానీ మనమైతే ఎప్పుడు ఉంటాం. ఇది చెప్పాము. అంటే ఏంటి? ఈ సత్యాన్ని తెలుసుకోవడం. అంటే ఈ సత్యం ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే భగవంతుడితో సంబంధం తెలిసిందో అప్పుడు మనం, అంటే ఎప్పుడైతే భగవంతుడితో సంబంధం తెలిసినప్పుడు సత్యం కనిపిస్తుంటుంది. అప్పుడు దాన్ని మనం యోగమాయ అంటే ఏంటి? ఈ భౌతిక జగత్తు నుంచి మనం వెళ్ళిపోవడానికి యోగ్యులమయ్యామని అర్థం. కానీ భగవంతుడితో సంబంధం లేకుండా ఎప్పుడైతే చూస్తున్నామో ఈ జగత్తులోనే ఇంకా కూరుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీని ప్రభావం చాలా విస్తృతమైన భాష్యం రాస్తున్నారు. అంటే ఎవరు ఇటువంటి మాయకు లోనవుతారు అంటే ఈ యోగమాయ, ఈ దైవీ మాయకు దాన్ని మహామాయ అంటారు. యోగమాయ ఒకటి ఉంది. యోగమాయ అంటే అదొకటి, మహామాయ ఒకటి. మహామాయ దైవీ మాయ రెండు ఒకటే. అంటే జీవుణ్ణి బంధించేది. యోగమాయ అనే జీవుణ్ణి ఉద్ధరించేది మనం. అయితే ఈ యోగమాయ, ఈ దైవీ మాయ కారణంగా, మహామాయ కారణంగా మనం ఇక పూర్ణ స్వతంత్రులము అనే భావన మనకు కలుగుతుంటుంది. అవును అనిపిస్తుంది. అవును, నేను ఇప్పుడు ఏది నేను తలుచుకుంటే అది చేయగలుగుతున్నా, ఏది నేను తలుచుకుంటే నేను పలకగలుగుతున్నా, ఏది చేద్దామంటే అది చేయగలుగుతున్నా, అంటే నేను పూర్ణ స్వతంత్రుడిని అని భావన కలిగిస్తుంది. సత్యం అనిపిస్తోంది, కానీ సత్యం కాదు. సత్యమైనట్టున్నా అది భగవంతుడితో సంబంధం లేకపోతే అది నా మాయగా తెలుసుకో అని చెప్తున్నాను కృష్ణుడు. అంటే నేను ఇప్పుడు పలకగలుగుతున్నా, స్వాతంత్రం ఉంది, నేను చేయదలుచుకున్న స్వాతంత్రం ఉంది, కానీ ఇదంతా నేను శ్రీకృష్ణుని యొక్క చేతిలో ఉండే చేస్తున్నా, అంతా అతని కంట్రోల్లోనే ఉంది అనే భావంతో కనుక నీకు కనుక అర్థమై ఉంటే నువ్వు అప్పుడు యోగమాయలో ఉన్నట్టు. లేదా మొత్తం నా చేతిలో ఉంది, నేను పూర్ణ స్వతంత్రుడిని అనే భావనలో కనుక ఉంటే నువ్వు మహామాయలో, దైవీ మాయలో ఉన్నట్టు. ఆ దైవీ మాయలో ఉన్న వాళ్ళే నిత్యబద్ధులు, అప్పుడే శాశ్వతంగా బద్ధులై ఉంటారు. వారి యొక్క కర్మలు ఇంకా వాళ్ళని బంధానికి గురి చేస్తుంది. దీని ప్రభుపాదులు వారి భాష్యం రాస్తే ఏమంటున్నారంటే, ఈ మహామాయ ఏ విధంగా పనిచేస్తుంటే, మహామాయ రెండు రకాలుగా పనిచేస్తుంటారు. ఒకటేమో ఆచ్ఛాదన ప్రభావము, రెండేమో విక్షిప్త ప్రభావము అని రెండు ఉన్నాయి. ఆచ్ఛాదన ప్రభావము, విక్షిప్త ప్రభావం. అయితే ఈ విక్షిప్త ప్రభావం ద్వారా ఏం చేస్తుందంటే, అది ఆ విక్షిప్త ప్రభావం ద్వారా మాయ జీవులని ఎప్పుడైనా కూడా అజ్ఞానాంధకరణ పడేస్తుంది, చీకట్లో పడేస్తుంటుంది. చీకట్లో పడేస్తుంది ఎప్పటికీ. ఆ చీకట్లో పడడం వల్ల వాడికి తాడు పాముగా కనిపిస్తుంటుంది, లేకపోతే ఏదో నకిలీ అని బంగారం కనిపిస్తుంది. అంటే వాడు దాన్ని చూసి ఆనందపడుతుంటాడు, దీని చూసి భయపడుతుంటాడు. ఈ విధంగా సాగుతుంటుంది. అంటే ఏంటి? ఈ విక్షిప్త ప్రభావం ద్వారా ఎప్పుడైనా అజ్ఞానాంధకరణలో ఉంటాడు. తర్వాత ఆచ్ఛాదన ప్రభావం ద్వారా అతడు భగవంతుడికి, అంటే ఆచ్ఛాదన ప్రభావం ద్వారా భగవంతుని పూర్తిగా కప్పబడిపోతాడు. అంటే భగవంతుడు కనిపిస్తాడు ఇంకా. కాబట్టి ప్రతి కార్యక్రమంలో కూడా భగవంతుడు ఇంకా దూరంగానే ఉండి చివరికి అధోగతి పొందిపోతుంటాడు. ఈ విధంగా ఈ మహామాయ వాడిని రెండు రకాలుగా పనిచేస్తుంటుంది అని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. విక్షిప్త ప్రభావము, ఇంకోటేమో ఆచ్ఛాదన ప్రభావం. అంటే ఏంటి? ఈ జగత్తులో మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరుగా అనిపిస్తోంది. ఇది సత్యమే అనిపిస్తోంది, భగవంతుడు లేడు అనిపిస్తోంది. కానీ ఇదంతా భగవంతుని యొక్క నిర్దేశంలోనే జరుగుతోంది, భగవద్ యొక్క కంట్రోల్లోనే జరుగుతుంది. అంటే ఏంటి? పరాధీన స్వతంత్రము మనది. ఎప్పుడైతే మనం పరాధీన స్వతంత్రము అని తెలుసు, అంటే ఏంటి? నా స్వతంత్రం ఉంది, కానీ నాది పరాధీనుణ్ణి, నా స్వతంత్రం కొంతవరకే ఉంది అని ఎవడు తెలుసుకుంటాడో వాడు ఈ బద్ధ జీవితం నుంచి బయటపడతాడు.
అంటే అప్పుడు ఈ భౌతిక జగత్తుగా తగ్గట్టుగా పనిచేయడు. అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రకారం, భగవంతుడి యొక్క ఆదేశం ప్రకారం పనిచేస్తుంటాడు కాబట్టి వాడు ఈ బద్ధ భౌతిక జీవితానికి రాడు. మెల్లమెల్లగా ఇక్కడి నుంచి ముక్తుడైపోతాడు. ఎవరికైతే అల్పజ్ఞత కలిగి ఉంటారో వారు మాత్రం మేము పూర్ణంగా స్వతంత్రులమే అని వాళ్ళు అనుకుంటారు. అందుకోసం ఈ బ్రహ్మదేవుడికి భగవంతుడు ఈ ఉపదేశం చేస్తున్నాడు. అంటే ఏంటి, ఈ సృష్టి కార్యక్రమం అంతా అయిపోయింది, దాని యొక్క మూలతత్వాలన్నీ సృష్టించబడ్డాయి. అంటే ఏంటి, ఇక్కడ బ్రహ్మదేవుడు గౌణ సృష్టికర్త మాత్రమే. ఉదాహరణకి మనం చెప్పుకున్నాం కూడా ఈ విషయాన్ని. ఒక మేస్త్రి వచ్చాడు. మేస్త్రి వచ్చి చూడండి నేనే మొత్తం ఇల్లు కొట్టేసా, మొత్తం అదేంటి ఇల్లు కట్టాను, చక్కగా రూమ్ నిర్మించాను అని మేస్త్రి అన్నాడు. కానీ మేస్త్రి ఎట్లా చేశాడు, మేస్త్రి అక్కడ వచ్చేటప్పటికల్లా అక్కడ సిమెంట్ ఉంది, రాళ్ళు ఉన్నాయి, ఇటుకలు ఉన్నాయి, ఇసుక ఉంది, కంకర ఉంది, అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నీ రెడీగా ఉంటే ఏం చేశాడు, అన్నీ టకటగా పెట్టేశాడు, ఇల్లు కట్టేశాడు. ఓ నేనే కట్టాను అనుకుంటాడా? అనుకోవద్దు. ఎందుకంటే ఆ ఇసుకను ఏర్పాటు చేసిన ఇసుక ఏర్పాటు చేయబడింది, సిమెంట్ ఏర్పాటు చేయబడింది, కంకర ఏర్పాటు చేయబడింది, ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి కదా. అవన్నీ ఏర్పాటు చేయబడిన తర్వాత ఆ మేస్త్రి ఆ ఇల్లు కట్టాడు. అంటే ఏంటి, గౌణ సృష్టికర్త. అదేవిధంగా భగవంతుడు ఆల్రెడీ ఈ పంచతత్వాలని, పంచభూతాలని సృష్టించడం జరిగిపోయింది, వాటి తన్మాత్రం సృష్టించడం జరిగిపోయింది. తర్వాత శక్తిని ఇవ్వడం ద్వారా బ్రహ్మదేవుడు ఈ లోకాల సృష్టి, తర్వాత జీవులందరినీ మేలుకొల్పడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి భగవంతుడి యొక్క ఆదేశం మేరకు, అతని యొక్క శక్తి మేరకు, అతను ఇచ్చిన నాకు అనుగ్రహం మేరకు నేను చేశాను అనే భావనలో కనుక బ్రహ్మదేవుడు కనుక ఉంటే బద్ధుడు కాకుండా ఉంటాడు. అంటే ఏంటి, పరాధీన స్వతంత్రము. అంటే ఏంటి, ఎవరైతే ఆ స్వతంత్రం నిజంగా సత్యమే అనుకుంటున్నాడు, అంటే భగవంతుడిని గుర్తించకుండా అనుకుంటున్నాడు, అంటే అతడు మాయలో ఉన్నాడు అర్థం. అయితే ఇది మనకి ఎట్లా అర్థమవుతుంది, అవును ఇక్కడ భగవంతుడు ఇప్పుడు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సంతానం ఉంది, తర్వాత ఈ అమ్మాయి పెళ్లి చేయాలి, పిల్లవాడి చేయించాలి, ఇది మనకు సత్యం కనిపిస్తోంది. అయితే ఇక్కడ మనం భగవంతుడితో సంబంధం కనుక పెట్టుకుంటే, అవును వీరందరూ కూడా కృష్ణ భక్తులే, వీరందరూ కూడా కృష్ణ యొక్క దాసులే, కాబట్టి వారికి చక్కటి మార్గదర్శనం చేయడం కోసం, వారికి గృహస్థాశ్రమాన్ని ఇవ్వడం కోసం నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. తద్వారా నేను కృష్ణ భక్తి ప్రచారానికి ఇంకా దానికి భక్తులను తయారు చేయగలను అనే భావన. అంటే ఏంటి, అక్కడ సంకల్పము అక్కడ ఉంది కాబట్టి అది మాయ కాకుండా అయిపోతుంది. కానీ అట్లా కాకుండా నేనే సృష్టించాను వీళ్ళని, నేనే వీళ్ళని పోషిస్తున్నాను అంటే కృష్ణుడితో సంబంధం లేకుండా ఉంటే అది వాస్తవంగా కనిపించినప్పటికీ అది మాయనే అవుతుంది. అది ఎటువంటిది అంటే అంధకారంలో ప్రతిబింబాలు చూడడం లాంటిది అని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు పిల్లల్ని కానీ, సంతానాన్ని కానీ, వాళ్ళని కానీ, భార్యని కానీ, వీళ్ళందరినీ కూడా భగవంతుని యొక్క సేవకులుగా చూస్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళ ఆ కార్యక్రమాల్లో ఏదైనా ఆటంకం కలిగినా, లేకపోతే ఏదైనా అవరోధం కలిగినా నువ్వు భయపడు. ఎందుకంటే నీకు భయం కూడా రాదు. ఎందుకంటే అవును వీళ్ళందరూ భగవంతుని సేవకులు, కృష్ణుని సేవకులు, వారి సేవ కోసం ఉన్నారు, కాబట్టి భగవంతుడే చూసుకుంటాడు అనే నీకు ధైర్యం వస్తుంది అక్కడ. అంటే ఏంటి, కనిపించే సంబంధాలు శాశ్వతం కాకపోయినా కూడా అవన్నీ భగవంతుడితో సంబంధంగా చూసినప్పుడు అది యోగమాయగా అవుతుంది. లేదు స్వతంత్రంగా నువ్వు చూస్తున్నప్పుడు అది మహామాయగా అవుతుంది. అయితే నువ్వు మహామాయగా చూసినంత కాలం నువ్వు భౌతిక జగత్తులో ఉంటావు. యోగమాయగా చూసినప్పుడు భగవత్ కార్యక్రమం రూపంలో చేసేసి నువ్వు భగవద్ధామానికి వెళ్తావు. ఇది దాని యొక్క సెకండ్ పాయింట్ అనమాట. కాబట్టి ఈ భౌతిక జగత్తులో అందరూ కూడా చిక్కుపడుతున్నది ఎందుకు, భగవంతుడికి అన్యంగా అన్ని కార్యక్రమాలను చూస్తున్నారు కాబట్టి అది వాస్తవంగా కనిపించినప్పటికీ కూడా అది వాస్తవం కాదు, కళ్ళ ముందు కనిపిస్తోంది. ఎందుకంటే తాతలు పోయారు, తండ్రులు పోయారు, వీళ్ళు కూడా పోతారు, కళ్ళ ముందు కనిపిస్తోంది. పెద్ద పెద్ద నియంతలే పోయారు, పెద్ద పెద్ద రాజులే పోయారు, అయినా కూడా నేను స్వతంత్రంగా ఉంటాను అనే భావన వీళ్ళకు ఉంది. కాబట్టి అది భగవంతుడి యొక్క ప్రమేయాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. కాబట్టి అదంతా మాయలో ఉన్నారు. కానీ ఇది శాశ్వతం కాదు అనే విషయం తెలిసి ఇదంతా నేను భగవత్ తీర్థమే, భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు భగవత్ తీర్థమే నేను చేయబోతున్నాను అన్నప్పుడు నువ్వు ఆ కార్యాలు చేసినప్పటికీ కూడా నువ్వు ఉండేది యోగమాయలోనే తప్ప మహామాయలో కాదు. ఇది ఈ రెండవ శ్లోకం. అంటే భౌతిక జగత్తు ఎందుకు నడుస్తోంది, భౌతిక జగత్తు నడుస్తుంది ఒకే ఒక కారణం. ఇక్కడ ప్రతి కార్యక్రమంలో మనం భగవంతుణ్ణి చూడట్లేదు, భగవంతుడితో ఉన్న సంబంధాన్ని చూడట్లేదు, భగవంతుడితో ఉన్నటువంటి దానికి సంకల్పాన్ని చూడట్లేదు.
చూసిన క్షణం నుంచి మనది భగవద్ధామ ప్రాప్తి ప్రారంభమైపోతుంది. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క ప్రమేయాన్ని చూస్తున్నాం, భగవంతుడి యొక్క సంకల్పాన్ని చూస్తున్నాం, భగవంతుడితో సంబంధాన్ని చూస్తున్నప్పుడు ప్రతి కార్యక్రమంలో కూడా అక్కడ అంటే ఏంటి, మన యొక్క ప్రయాణం మొదలైందనమాట. భగవద్ధామానికి మన ప్రయాణం మొదలైనట్టే గుర్తు. మనం భగవంతుని చూడకపోవట్లేదు అంటే ఇక్కడే మనం ఉండాలని గుర్తు అన్నమాట. అయితే ఈ దీనికి చాలా విస్తృతమైనటువంటి వివరణ ఇస్తున్న ప్రభుపాలు, చాలా అద్భుతం. 5.5 పేజీలు అంటే సామాన్యం కాదు. అంటే ఎవరైతే ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నారంటే ఏంటి, మాయ అంటే ఏమిటి, మాయకు అతీతమైన విషయం ఏమిటి అనే విషయానికి వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఏంటంటే, తెలియని వాళ్ళేమో నాటకంలో పాలుపంచుకుంటున్నటువంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఇదంతా నాటకం అన్నమాట అని అర్థమైన వాళ్ళు. స్పష్టంగా వాళ్ళకేమనిపిస్తుంది, ఇది నాటకంలాగా అనిపిస్తుంది, వాళ్ళకు సత్యమే అనిపిస్తోంది, సత్యమే అనిపిస్తోంది. కానీ అది కృష్ణుడితో వాళ్ళకి సంబంధం లేదు, అక్కడ దేనికి సంబంధం లేదు. కాబట్టి అదంతా మాయనే. కాబట్టి అది నీకు భయాన్ని కలిగిస్తుంది, అది నీకు హర్షాన్ని కలిగిస్తున్నచ్చు, నీకు భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నువ్వు తాడులో పాముని చూస్తున్నావు. మరి అది పోవాలి అంటే ఏం కావాలి, నీకు వెలుగు కావాలి. అజ్ఞానాన్ని ఇప్పుడు ఎందుకంటే 2 రకాల శక్తులు ఉన్నాయి కదా, ఆ విక్షిప్త ప్రభావం ఉంది. కాబట్టి ఆ విక్షిప్త ప్రభావం ఏంటి, అజ్ఞానం దగ్గర పడేస్తోంది. మరి చీకటి, ఒక గది ఉంది, గదిలో మొత్తం చీకటిగా ఉంది, గదిలో చీకటిగా ఉంది. అయితే మనం ఆ చీకటిగా ఉన్న దాన్ని వెలుగు బట్టి రావాలి. వెలుగు మనం 2 రకాలుగా పట్టుకోవచ్చు. ఒకటేమో ప్రతిబింబాన్ని బట్టి రావచ్చు. సపోజ్ సూర్యుడు ఉన్నాడు, సూర్యకాంతి వస్తుంది, మనం సూర్యుడు ఒక అద్దాన్ని పెట్టాం, అద్దాన్ని పెట్టి ఆ సూర్యుడి యొక్క కాంతి ఆ గదిలోకి వెళ్ళే ప్రయత్నం చేయించవచ్చు. ప్రతిబింబం వెళ్తోంది అంటే ఏంటి, సూర్యకాంతి రాకుండా సూర్యకాంతి యొక్క ప్రతిబింబం మాత్రమే గదిలోకి వెళ్తోంది. కొంత వెలుగులాగా వస్తుండొచ్చు, కానీ పూర్తి వెలుగు లేవు అక్కడ. అంటే అదేంటి అంటే, ఎవరికైతే భగవతత్వ విజ్ఞానం తెలియదో వారు పలికే మాటలు ఎటువంటివి అంటే, ఆ సూర్యు యొక్క వెలుగుని ప్రతిబింబించడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి, దాని ద్వారా పూర్తి చీకట్లు పోయినటువంటి అభాస కలుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఆ చీకట్లో సమానంగా వస్తువులను చూడలేరు. కాబట్టి దాంట్లో నీకు తేళ్ళు, పాములు, రకరకాల జీవులు, దోమలు, నక్కలు అని మనకి దాంట్లో కనిపించే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిజమైన సూర్యుడు అంటే మన తలుపులు తీసి సూర్యుడిని దాంట్లో ప్రవేశింపజేసే ప్రయత్నం చేస్తాం. సూర్యుడు అంటే ఏంటి, మనకు భగవద్ విజ్ఞానం అంటే భగవద్గీత ఉండొచ్చు, భాగవతం ఉండొచ్చు. ఇక్కడ నేను ప్రభుపాలు రాస్తారనమాట, స్పష్టంగా రాస్తూ మనుజుడు ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. చీకటి యందు ఎవరునూ గదిలోని వస్తువులను చూడజాలరు, కనుకనే చీకటి యందున్నవాడు అచట పాములు తేళ్లు లేనప్పటికీ వానిని గూర్చి భీతుడై ఉండును. కానీ వెలుగునందు గదిలోని వస్తువులన్నీ స్పష్టముగా కనబడును కనుక సర్ప వృశ్చిక భయము సైతం ఒక్కమారుగా తొలగిపోను. కనుకనే మనుషుడు భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతం తెలుపబడిన భగవత్కాంతిని ఆశ్రయమును పొందవలను. భగవంతునితో సంబంధము లేనట్టు ప్రతిబింబ సదృశ పురుషులను ఆశ్రయమును పొందరాదు. అంటే నిజంగా గీతా భాగవత వెలుగును ప్రసరించే మహానుభావులను మాత్రమే ఆశ్రయించాలి తప్ప కేవలం అద్దం ద్వారా సూర్యుని పంపించేటువంటి అటువంటి వ్యక్తుల యొక్క ఆశ్రయాన్ని పొందకూడదు. అటువంటి ఆశ్రయాన్ని కన్నా పొందితే నిజమైన వెలుగులు నిజమైన వెలుగు రాకపోతే ఆ సర్ప వృశ్చిక భయం తొలగే ప్రసక్తే లేదు. కాబట్టి సూర్యకాంతి మనకు రావాలి అంటే ఏంటి, ఆ వెలుగు రావాలి అంటే మనకు బ్రహ్మదేవుడికి ఏ విధంగా అయితే ఆ జ్ఞానం లభించిందో ఆ బ్రహ్మదేవుడి పరంపరలో ఉన్నటువంటి ఆచార్యుల ద్వారా మనం ఆ ఆశ్రయాన్ని పొందాం. అందుకోసం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆ అజ్ఞానాంధకారాన్ని తొలగించేటువంటి గురు పరంపరలో ఉన్నటువంటి ప్రామాణిక ఆచార్యుని మనం ఎప్పుడైనా ఆశ్రయిస్తామో, ప్రభుపాల వారిని ఆశ్రయిస్తామో, ప్రభుపాల వారి పరంపరలో ఉన్నటువంటి వర్తమాన ఆచార్యాన్ని ఆశ్రయిస్తామో, అంతేకాకుండా ప్రభుపాల రాసినటువంటి భాష్యాన్ని మనం చదువుతూ ఉంటామో, అధ్యయనం చేస్తూ ఉంటామో, మాటిమాటికి వింటూ ఉంటామో, అప్పుడు మనకున్నటువంటి అజ్ఞానాంధకరం ఆ విక్షిప్త భ్రాంతి అనేది పూర్తిగా ఆచ్ఛాదన భ్రాంతి, ఈ 2 కూడా తెలిగిపోతాయి.
లేకపోతే భగవంతుడి నుంచే లేకపోతే భగవత్ ప్రతి నుంచే కనుక ఆ వెలుగు రాకపోతే మనం టార్చ్ లైట్ వెలుగులో లేకపోతే ఇంకోటి ఏదో దీపంతో మనం సూర్యుడిని చూసే అవకాశం లేదు. సూర్యుడు ఎప్పటికైనా తనంతట తానే వస్తాడు. సూర్యుడు ఎప్పుడైతే తనంతట తాను వచ్చినప్పుడు మనకు సమస్త జగత్తు వెల్లడవుతుంది. తర్వాత మనకు భయం కూడా అనేది ఏది ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రభుపాలు ఏమంటున్నారంటే, అనగా శ్రీకృష్ణ భగవాన్ వివిధ శక్తుల చర్య లేదా స్వయంగా ఆ దేవదేవుడు అనే విషయము అతని అనుగ్రహం చేతనే అనుభూతం కాగలదు. ఎందుకంటే మన సూర్యుడిని వెతకలేము. వెతకలేము. సూర్యుడే మన మీద అనుగ్రహంతో ఎప్పుడైనా ఉదయిస్తాడో అప్పుడు మనకు ఆ చోర భయం కానీ, సర్ప భయం కానీ, లేదా వృశ్చిక భయం కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మనం కూడా అభాసం అంటే తాడు చూసి పాము అని అనుకున్నటువంటి పరిస్థితి కూడా తొలగిపోతుంది. కాబట్టి ఇక్కడ గురువులు భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ద్వారానే ఈ జగత్తులో ఉండేటువంటి భ్రాంతి లేకపోతే మాయ అనేది తొలగిపోతుంది. అది భ్రాంతి తొలగలేదు, భ్రాంతి ఉంది, మాయ ఉంది అంటే గుర్తు ఏమిటి, దానికి సూచన ఏమిటి అని ఎవరిని అడిగితే, నువ్వు చేసే కార్యక్రమాల్లో భగవంతుడితోటి సంపర్కము, భగవంతుడితో సంబంధం నువ్వు చూడలేకపోతున్నావు అంటే భ్రాంతిలో ఉన్నావు, ఇక్కడ మాయలోనే ఉన్నావు. అది నీకు భయాన్నే కలిగిస్తుంది, నీకు విమోహాన్నే కలిగిస్తుంది. కానీ నువ్వు ఈ జగత్తులో ఏ కార్యం చేసినా కూడా ఏ కార్యం అనేది చేయి, దానికి చింతే లేదు. ఏ కార్యం చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, ముఖ్యం కాదు, ఏ విధంగా చేస్తున్నావు అనేది ముఖ్యం. అందుకోసం కృష్ణ ఏమన్నాడు భగవద్గీత, సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వపాశ్రయ మత్ప్రసాదాద్ అవాప్నోతే శాశ్వతం పదమవ్యయం. ఈ జగత్తులో అన్ని రకాల కర్మలు చేసినప్పటికీ కూడా నా యొక్క అనుగ్రహంతో, అంటే నా యొక్క నిర్దేశంలో ఏ కార్యం చేసినప్పటికీ కూడా నా అనుగ్రహంతో మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం, శాశ్వతమైన నా ధామాన్నే అటువంటి వ్యక్తి పొందగలుగుతున్నాడు అని చెప్పాడు. అంటే ఏంటి, ఇక్కడ ఎటువంటి కార్యాలు చేశామో అన్నది ముఖ్యం కాదు, ఎటువంటి భావనలో ఎటువంటి అవగాహనతో చేస్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ సాక్షాత్తుగా కనిపిస్తున్నది ఏంటి, భగవంతుడే అనేక రూపాలు కనిపిస్తున్నాడు. అయితే ప్రతి కార్యక్రమానికి కూడా భగవంతుడితో సంబంధం ఉంది. భగవంతు సంబంధం చూస్తూ మనం ఎప్పుడైనా చేసినప్పుడు ఆ కర్మలు మనకు బంధాన్ని కలిగించవు, అది మాయ మాత్రం కాదు. కానీ ఆ కర్మలు చేస్తూ దాంట్లో భగవంతు యొక్క ప్రమేయాన్ని, భగవంతుడి సంబంధాన్ని మనం చూడలేకపోతున్నాము అంటే అది మాయ. అయితే అది రావడం కోసం కావాలంటే మనకు వెలుగులు నిండాలి. ఆ వెలుగు ఎట్లా నిండుతుంది, అది భగవత్ కరుణ ద్వారా, భగవత్ ప్రతినిధి కరుణ ద్వారా నిండుతుంది. ఎందుకంటే అక్కడ బ్రహ్మదేవుడి యొక్క జననం కలిగింది కానీ తాను ఎట్లా పుట్టాడో, ఎందుకు పుట్టాడో, ఏం కారణం చేయాలి ఏమీ తెలియలేదు. తెలియకుండా ఉన్నాడు. కానీ భగవంతుడు తనంతటి తానే అతని పైన కరుణతోటి తపస్సు చేయించాడు. తపస్సు చేసిన తర్వాత తన ధామాన్ని దర్శింపజేశాడు, తర్వాత తనను దర్శింపజేశాడు. అంటే ఏంటి, ఎవరైతే శరణాగతులు అవుతారో ఆ శరణాగతులైన వారికి అజ్ఞానాంతకం తొలగిపోతుంది, తర్వాత చీకటి తొలగిపోతుంది, మాయ తొలగిపోతుంది, భగవంతుడితో ఉన్న సంబంధం తెలుస్తుంది. ఇది ఈ జగత్తు యొక్క రహస్యం. కాబట్టి ఏ విధంగా ఈ జగత్తులో మనం ప్రతి కార్యక్రమాలు చేయక తప్పదు. ఆ ప్రతి కార్యక్రమంలో కూడా ఏ విధంగా భగవంతుని చూడగలం, భగవంతు యొక్క ప్రమేయాన్ని చూడగలం, భగవంతు యొక్క ఆశ్రయాన్ని చూడగలం, భగవంతు యొక్క కరుణను చూడగలమో ఎప్పుడైతే మనకు అలవాటవుతుందో అప్పుడే అది మాయకు అతీతము. అప్పుడు దాన్ని మనం యోగమాయగా, అంటే ఏంటి, అప్పుడు మనం ఏ కార్యక్రమాలు చేసినా కూడా భగవంతుడితో, కృష్ణుడితో లింక్ ఉంది కాబట్టి అది యోగమాయ కార్యక్రమాలే. అలా కాకుండా మనం ఏ కార్యక్రమాలు చేసినా కూడా దాంట్లో కృష్ణుడితో సంబంధం లేకపోతే అవన్నీ కూడా మహామాయ కార్యక్రమాలే. ఇది తెలుసుకో, ఇదే అన్నమాట. ఇది 2వ శ్లోకం ద్వారా చెప్తున్నాను అనమాట. ఋతేద్ధం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మనే తద్విద్యా ఆత్మనో మాయాం చెప్తున్నాడు. తద్విద్యాద్, దానిని తెలుసుకో అని చెప్తున్నాడు భగవంతుడు. చెప్తున్నాడు అది విద్యాత్, ఎరుంగుము ఆత్మనః, నా యొక్క మాయాశక్తి, అదంతా నా మాయ అని తెలుసుకో. అంటే నువ్వు నాతో సంబంధాన్ని ఇక్కడ నువ్వు చూడలేకపోతున్నావు. ఇప్పుడు పిల్లవాడు ఇదేంటి, నాన్న ఇప్పుడు నాకు ఇదేంటి అమ్మ ఇచ్చింది, ఇదేంటి ఇవాళ అమ్మ మామిడి పళ్ళు ఇచ్చింది. మామిడి పళ్ళు ఇచ్చిన, వెరీ గుడ్, తిన్నాడు. మామిడి పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, నాన్నగారు కొన్నారు, ఆ సంగతి వాడు తెలియదు.
ఓ ఇంట్లోకి టీవీ వచ్చింది, ఓ వెరీ గుడ్, టీవీ బాగుంది. ఎవరు కొన్నారు? తెలియదు వాడికి. టీవీ వచ్చేసింది. నాన్నగారు అక్కడ షాప్కి వెళ్ళారు, కొన్నారు, సంగతి తెలీదు. టీవీ వచ్చేసింది, ఓ టీవీ వచ్చేసింది. కానీ దాంట్లో కూడా నాన్నగారి ప్రమేయం ఉంది. ఇంతలోపలికి అదేంటి స్కూల్లో ఫీజు కట్టాలి, అమ్మాయి ఫీజు కట్టింది, దాంట్లో కూడా నాన్నగారి ప్రమేయం ఉంది. అంటే ఏంటి, ఆ పిల్లవాడి చుట్టూ అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు, అబ్బాయికి డ్రెస్ కావాలి, పుట్టినరోజు ఉంది, ఫెస్టివల్ ఉంది, అది అవుతుంది, ఇది అవుతుంది, రకరకాల అవుతుంది, స్కూటీ కొన్నాడు, అది కొన్నాడు, అన్నీ జరుగుతున్నాయి. అన్నిట్లో కూడా నాన్నగారి ప్రమేయం ఉంది. ఎప్పుడైతే వాడికి అవన్నీ తెలియకుండా వచ్చేస్తోంది అంటే వాడికి డబ్బు కూడా ఏం తెలియదు, దీనికి నాన్నగారితో ఏది సంబంధం లేదు అన్న భావనలో ఉన్నా అంటే అదంతా మాయ. కానీ ఎప్పుడైతే వాడికి జ్ఞానం కలిగిందో, ఓ ఇప్పుడు నేను మామిడి పండ్లు తిన్నా, నాకు ఇప్పుడు టీవీ వచ్చినా, లేదా నా స్కూటీ వచ్చినా, లేదా ఇది కట్టినా, నేను పిక్నిక్ వెళ్ళినా, అది వెళ్ళినా కూడా అన్నిట్లో కూడా నాన్నగారు తన అవ్యక్త రూపంలో ఉండి తన సంపాదన ధనం ద్వారా సాధిస్తున్నారు అని అన్నప్పుడు అది మాయలో లేడు. ఇదే అన్నమాట మనకు కావాల్సింది. ఇది ఎట్లా జరుగుతుంది? కేవలం గీతా జ్యోతి ద్వారా, కేవలం భాగవత జ్యోతి ద్వారా, కేవలం భగవంతుడి ద్వారా, లేదా భగవంతుడి యొక్క ప్రతినిధి ద్వారా. ఏ విధంగా అయితే సూర్యుడు తనంతా తానే కరుణతోటి ఉదయించినప్పుడు చీకట్లు తొలగిపోతాయో, అదేవిధంగా జీవుడికి ఈ అజ్ఞానం తొలగిపోతుంది. అప్పుడు ఈ భౌతిక జగత్తు నుండి అతడు వెళ్ళి బయటికి శాశ్వతంగా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదే మొదటి శ్లోకం చెప్పి. అంటే ఏంటి, ఈ రెండో శ్లోకం నుంచి వాడు మొదటి శ్లోకంలోకి వెళ్ళిపోతాడు. అదనమాట. అంటే ఏంటి, యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ అనే అంటే మొదటి శ్లోకం నుంచి రెండో శ్లోకంలో కరెక్ట్ అవగాహన వచ్చినప్పుడు వాడు మొదటి శ్లోకంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి ఈ విధంగా దీనికి ఇక్కడ స్పెషల్గా విద్యాత్ అని స్పెషల్గా చెప్తున్నాడు. విద్య అంటే తెలుసుకో, అది నా మాయగా తెలుసుకో అని కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ విధంగా రెండో శ్లోకాన్ని చెప్పిన తర్వాత మనం మూడో శ్లోకానికి వెళ్తున్నాం. 9.35. యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వనో ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. మూడో శ్లోకం. ఈ మూడో శ్లోకం ఏంటి? మూడో ప్రశ్నకి బ్రహ్మదేవుడు అడిగినట్టు మూడో ప్రశ్నకి ఈ మూడో శ్లోకం చెప్పబడింది. మూడో శ్లోకం అడిగాడు. మూడో ప్రశ్న ఏమిటంటే, భగవంతుడు తన వివిధ శక్తులతో ఏ విధంగా చేస్తున్నాడు? భగవంతుడు రెండు శక్తులు ఏమిటి? ఒకటేమో యోగమాయ, ఒకటేమో మహామాయ. ఈ రెండిటితోటి యోగమాయ ద్వారా, అంటే ఆ యోగమాయ అనేది దైవీ ప్రకృతి, అది యోగమాయ. ఆ యోగమాయ అనేది భగవద్ధామంలో అందరినీ భగవంతుడి సేవలో నెలకొల్పుతూ ఉంటుంది. మహామాయ అనేమో ఈ భౌతిక జగత్తులో అందరినీ నెలకొల్పుతుంది. ఈ రెండు శక్తులు ఉన్నాయి, భగవంతుడి శక్తులు. అయితే వాటి ద్వారా అవన్నీ ఏంటి, ఏ విధంగా చేస్తున్నారని వచ్చింది. అయితే ఇప్పుడు మూడో ప్రశ్న అంటే, భగవంతుడు ఈ జగత్తులో తన శక్తులతో ఏ విధంగా క్రీడిస్తాడు అని ప్రశ్న. మూడో ప్రశ్న అనమాట. ఆ మూడో ప్రశ్నకు సమాధానంగా యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వనో ప్రవిష్టాన్యప్రవిష్టాని తదా తేషు నతేష్వహం. ఇది మూడో శ్లోకం. అందరూ కూడా నాతో పాటు పలకండి. యథా మహాంతి భూతాని, యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వనో భూతేషు చావచేష్వనో ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఓ బ్రహ్మదేవ, విశ్వపు మూలతత్వములు బ్రహ్మాండమున ప్రవేశించియు అదే సమయమున ప్రవేశింపకను ఉండునట్లుగా నేనును సృజింపబడిన సమస్తమునందును నిలిచియుందును, అదే సమయమున సమస్తమునకు బాహ్యముగాను స్థితిని కలిగి ఉందని ఎరుంగుము. ఇది మూడో రహస్యం చెప్తున్నాడు. ఇదే భాగవతం మొత్తం ఇదే నిండిదన్నమాట. థర్డ్ది చాలా అద్భుతం. ఓ బ్రహ్మదేవ, విశ్వపు మూలతత్వములు బ్రహ్మాండమున ప్రవేశించియు అదే సమయమున ప్రవేశింపకను ఉండునట్లుగా నేనును సృజించబడిన సమస్తమునందును నిలిచియుందును, అదే సమయమున సమస్తమునకు బాహ్యముగాను స్థితిని కలిగి ఉందును అని మూడో శ్లోకం చెప్తున్నాడు. అంటే ఏంటి, భాగవతం ఎందుకు వస్తుంది? మనం కరెక్ట్గా ఆలోచిస్తే భాగవతం ఎందుకు? భాగవతం ఎందుకు అంటే భగవత్తత్వాన్ని అర్థం చేసుకోవడం. భగవత్తత్వం ఏంటి? భగవత్తత్వం అంటే ఒకటే కాదు. భగవత్తత్వము అంటే భగవద్ధామము, భగవంతుని పార్షదులు,
భగవత్ పార్శ్వతో పాటు భగవంతు యొక్క లీలలు, భగవన్ మహిమలు, భగవత్ కథలు ఇవన్నీ కూడా అంటే భగవంతుడి గురించినటువంటి ఈ విషయాన్ని చెప్పడం అది ఒకటి. వీటికి భిన్నంగా ఉన్నటువంటి భౌతిక జగత్తు, ఈ భౌతిక జగత్తు ఏ విధంగా భగవంతుడి నుంచి విడిపడి ఉంది, ఎందుకు ఏ విధంగా తయారు చేయబడింది, ఎటువంటి వాళ్ళు దీనిలో ఉంచబడతారు, ఎంతవరకు ఉంచబడతారు, ఎందుకు ఉంచబడుతున్నారు, ఏ విధంగా వాళ్ళు దాని నుంచి బయటపడవచ్చు అనేది రెండవ విషయం. ఇక మూడవ విషయం ఇప్పుడు వస్తుంది. ఆ మూడవ విషయం అంటే మరి భగవంతుడు ఉన్నాడా అంటున్నాం కదా, మరి భగవంతుడు ఇక్కడ కూడా ఉన్నాడా అంటే ఏంటి, మరి భగవంతుడు భగవద్ధామంలో కూడా ఉన్నాడా, మరి ఇక్కడ కూడా ఉన్నాడా, మరి ఏంటి ఈ రహస్యం ఏమిటి, భగవంతుడు ఇక్కడే పని చేస్తున్నాడా, చేస్తుంటే తనే స్వయంగా చేయిస్తున్నాడా, ఈ విషయం ఏమిటి అంటే దానికి ఆన్సర్గా ఈ మూడో శ్లోకం చెప్పబోదు. యథా మహాంతి భూతాని భూతేష్వచ్చావచేష్వను ప్రవిష్టాన్య ప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. దీని ప్రభుపాదుల వారు 4 పుటల భాష్యం రాశారు. అయితే దీనిలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ భౌతిక జగత్తులో ఉన్నదంతా అంటే మొట్టమొదటి ఈ జగత్తు సృష్టించినప్పుడు మొట్టమొదటిగా సృష్టించబడిన విషయాలు ఏమిటి అంటే పంచతత్వాలు. ఈ ప్రధాన తత్వాలే సృష్టించబడ్డాయి. ఏమిటి అంటే భూమి, ఆపు, అణులో, వాయు, ఖం. 5 ఈ 5 ఉన్నాయి. 5తో పాటు 5 తన్మాత్రలు ఉన్నాయి. అంటే వాటికి సంబంధించినటువంటి గుణాలు. అంటే వీటితోటే జగత్తు సృష్టి. ఈ 5 వాటి తన్మాత్రలు ఉన్నాయి, వాటితోటే ఈ జగత్తు మొత్తం సృష్టించబడింది. అంటే చీమను మొదలుకొని బ్రహ్మదేవుడి దాకా, తర్వాత చెట్లు కానీ, పుట్టలు కానీ, కుండలు కానీ, ఏది చూసినా కూడా ఈ 5 తత్వాలు తప్ప అన్యమైనది కాదు. మన దేహాలు అంతే. కొండలు చూసినా, కొండలు చూసినా, చెట్లు చూసినా, మనిషి చూసినా, చీమ చూసినా, బ్రహ్మ చూసినా, ఏది చూసినా కూడా అన్నీ కూడా ఈ 5 తత్వాలతోటే తయారైంది. అట్లాంటి మరి ఈ 5 తత్వాలతోటే తయారైనప్పుడు మరి 5 తత్వాలు మన బయట కనిపిస్తున్నాయి కదండి. అదేంటి మరి అంటే ఏంటి, అందరి శరీరాల్లో కూడా వ్యాపించి ఉన్నది. అంటే చీమ శరీరంలో కానీ, మనిషి శరీరంలో కానీ, బ్రహ్మదేవుడి శరీరంలో కానీ, కొండలో కానీ, దేంట్లోనా కూడా ఈ 5 తత్వాలే ప్రవేశించి ఉన్నాయి అంటున్నా. మరి అవి కూడా బయట కూడా కనిపిస్తున్నాయి కదా, అది ఎట్లా ఉంది వాటి. అదేవిధంగా సపోజ్ ఇక్కడ అగ్ని ఉంది, ఈ అగ్నిని నేను ఇప్పుడు ఆర్పేశాను అంటే ఏంటి, నేను అగ్నిని నశింపజేశానా, ఇప్పుడు నేను అగ్నిని వెలిగించాను అంటే ఏంటి, అగ్నిని నేను సృష్టించానా అంటే ఏమిటి, అగ్ని అంటే అగ్ని నా కడుపులో కూడా ఉంది. అహం వైశ్వానరో భూత ప్రాణినాం దేహమాశ్రిత అంటే అగ్ని నా శరీరంలో కూడా ఉంది, నా పొట్టలో కూడా ఉంది అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఏంటి మరి పంచభూతాలు శరీరం సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నాయి. అట్లా అని చెప్పి అవి లయించబోలేదు, అవి బయట కూడా ఉన్నాయి. అంటే ఏంటి, వీటికి బాహ్యంగా కూడా ఉన్నాయి. అవి మనకు అంటే ఆ అగ్నితత్వం అంటే చిన్న అగ్నిలాగా ఉండి దాని యొక్క అంశం ఉంది, దాన్ని అగ్ని ఆర్పేసాం అంత మాత్రం అగ్ని నశించిపోయిందా, లేదు, అగ్ని ఇంకా ఉంది, వేరే చోట ఉంది. ఆకాశం ఉంది, ఆకాశం పుట్టలో కూడా ఉంది. ఈ విధంగా అంటే ఉంది. అంటే ఏ విధంగా అయితే విశ్వం యొక్క మూలతత్వాలు బ్రహ్మాండంలో ప్రవేశించి అందరి శరీరాలు సర్వత్రా వ్యాపించున్నాయి. భగవంతుడు దాని ద్వారా సృష్టి చేశాడు. అంటే ఏంటి, ఇవన్నీ కూడా భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి విషయాలు. ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి విషయం ఒకటే ఉంది, అదే ఆత్మ. ఇక్కడ కనిపించే దేహాలు కానీ, విషయాలు కానీ, వస్తువులు కానీ అన్నీ కూడా ఈ భౌతిక జగత్తు సంబంధించినవి. కానీ దాని భౌతిక జగత్తు సంబంధించింది ఒకటే ఉంది, అది ఆత్మ. ఉదాహరణకి అది అర్థం చేసుకోవాలంటే, సపోజ్ కారు ఉంది, ఒక మారుతి బెస్ట్ మోడల్ ఆఫ్ మారుతి కారు. ఆ బెస్ట్ మారుతి అన్నటువంటి కారు ఉంది. అయితే ఆ కార్లో వాళ్ళన్నీ కూడా మొత్తం అసెంబ్లింగ్ చేస్తాడు. దానిలో కార్ టైర్లు పెట్టాడు, స్టీరింగ్ పెట్టాడు, అది పెట్టాడు, ఇది పెట్టాడు, అన్నీ కూడా మారుతి వాళ్ళ ఫ్యాక్టరీ నుంచే అన్నీ తయారైనాయి, అక్కడి నుంచి వచ్చినాయి, మొత్తం వచ్చినాయి అన్నీ. దాంట్లో సీట్లు కానీ, కవర్లు కానీ, ఇది కానీ, అది కానీ అన్నీ కూడా వచ్చాయి. అయితే మారుతి ఫ్యాక్టరీకి సంబంధించింది ఒకటే ఉంది, ఏమిటది, దాంట్లో ఉండే డ్రైవర్. ఎప్పుడైతే మనం ఆ కారుని తీసుకున్నామో దాంట్లో ఉండే వ్యక్తి మాత్రమే డిఫరెంట్. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మారుతి. అదేవిధంగా ఈ భౌతిక జగత్తులో కనిపించే ప్రతీది కూడా భౌతిక జగత్తుకు సంబంధించిందే. కానీ దానిలో ఉండే ఒకే ఒక జీవుడు మాత్రం ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన వాడు కాడు. అయితే
వాడు అంత ఇప్పుడు ఏ విధంగా అయితే పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడిని మనం ఒంటరిగా మనం దాన్ని పంపిస్తామా? దాన్ని పిల్లవాడు 2 ఏళ్ల వాడు, వాడిని ఒంటరిగా మనం గార్డెన్ పంపిస్తాం. వాడితో పాటు తండ్రి వెళ్తాడు, లేదా తల్లి వెళ్తుంది, లేదా తాతగారు వెళ్తారు, మామగారు వెళ్తారు, ఎవరు వెళ్తారు అంటే ఏంటి? వాడు ఒంటరిగా వెళ్ళలేడు, ఎందుకంటే అది కొత్త స్థలం. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటువంటి జీవుడు ఈ భౌతిక జగత్ చుట్టూ ఎవరు తెలియని వాళ్ళు, అటువంటి వాళ్ళ మధ్య అటువంటి పరిస్థితులకు వెళ్ళడం అంటే కష్టం. కాబట్టి అతని వెంట భగవంతుడు కూడా వెంట వస్తాడు, అతడే పరమాత్ముడు. అంటే ఏంటి? ఈ శరీరంలో ఉన్నవన్నీ కూడా భౌతిక తత్వాలే, కానీ ఇద్దరు మాత్రమే ట్రాన్సెండెంటల్, ఆధ్యాత్మికులు, అదే జీవుడు పరమాత్ముడు. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఇక చెప్పబడిన విషయం అంటే ఈ భౌతిక తత్వాలు అంటే ఈ 5 తప్ప ఇంకేం లేవు. భూమి, రాపో, అనలో, వాయు, ఘం, ఈ 5 ఉన్నాయి. భూమి అంటే భూమి, ఆప అంటే జలము, భూమి ఆపో అనల అంటే అగ్ని, వాయువు, తర్వాత ఆకాశం. ఈ 5 తప్ప ఇంకేం లేవు. వాటితోటి రకరకాల కాంబినేషన్తో దేహాలు కనిపిస్తున్నాయి. అయితే అవి శరీరాల్లో ప్లస్ అన్ని సర్వత్రా వ్యాపించి ఉన్నాయి, దాంతోపాటు సెపరేట్గా ఉన్నాయి. అదేవిధంగా భగవంతుడు చెప్తున్నాడు, అదేవిధంగా నేను కూడా సర్వత్రా ఇప్పుడు నేను కూడా సమస్తంలో నిలిచి ఉంటాను, అదే సమయంలో వాటికి భిన్నంగా బాహ్యంగా కూడా ఉన్నాను అని చెప్తున్నాడు. ఇది చాలా రహస్యమైన విషయం. అంటే ఏంటి? శాశ్వతంగా భగవద్ధామం ఉంది, అక్కడ ఉంటాను. ఇక్కడ అశాశ్వతంగా కనిపించేటువంటి రూపాలు ఉన్నాయి, ఆ రూపాల్లో కూడా వాటిలో కూడా నేను ఉండొచ్చు, కానీ వీటికి అన్యంగా కూడా ఉన్నాను. అంటే ఏంటి? ఇప్పుడు అందుకోసం మనిషిని చంపాలంటే దానిలో ఆత్మ చచ్చిపోయినట్ట, దాంట్లో ఉండే పరమాత్ముడు పోయినట్ట అని కొంతమంది ఉంటారు. కానీ అట్లా కాదు కదా. సపోజ్ ఒక విగ్రహం ఉంది, విగ్రహాన్ని కొంతమంది వేరే మతం వాళ్ళు దాన్ని పడేస్తుంటారు, దాన్ని పలగొడుతుంటారు. అంతమంది చూడండి మేము మీ భగవంతుని చంపేస్తాం అంటారు. అది కాదు కదా. అంటే ఆ విగ్రహ రూపంలో మనం చూసి అర్చిస్తున్నాం, అంత మాత్రం అదే విగ్రహమే కాదు కదా. దాంట్లో అణువులో కూడా ఉన్నాడు. అందాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవింద మాది. అంటే ఏంటి? భగవతత్వం అనేది చాలా గంభీరమైనది, చాలా ఉదాత్తమైనది, మహోన్నతమైనది. అది సామాన్య మానవ అల్పజ్ఞులైన వారికి అది అర్థమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభి తాభిర్య ఏవ నిజరూప తయా కళాభి గోలోక ఏవ నివసత్ అఖిలాత్మభూతో గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే శాశ్వతంగా ఉండేది భగవద్ధామంలోనే. ఎందుకంటే శాశ్వతమైన విషయం ఏంటి? భగవద్ధామ శాశ్వతంగా ఉంటాడు. ఈ టెంపరీగా ఈ భౌతిక జగత్తు నిర్మించబడుతోంది. అంటే ఏంటి? నిర్మించబడుతోంది, మళ్ళీ నశించబడుతోంది. కానీ ఆ తాత్కాలికంగా నిర్మించబడిన సమయంలో కూడా భగవంతుడి యొక్క అవసరం ఉంటుంది. కాబట్టి పరమాత్మ రూపంలో వస్తున్నాడు. దాని ఆయా శరీరంలో ఉన్నాడు. కానీ అంత మాత్రం అక్కడే ఉన్నాడు, అక్కడ లేడు అని కాదు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. కాబట్టి ఏ విధంగా అయితే తత్వాలు సర్వత్రా వ్యాపించి ఉంటే దాంతోపాటు అన్యంగా కూడా ఉంటాయో, అదేవిధంగా నేను కూడా ఉంటున్నాను అని ఇక్కడ రహస్యం చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ ఈ 3వ శ్లోకంలో చెప్పేటువంటి మహాద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, పరబ్రహ్మం సర్వత్రా సర్వవ్యాపకుడై ఉన్నాడని నిరాకారవాదులు పలుకుతున్నారు, ధారణ చేయగలుగుతారు. కానీ అతడు ఆ రూపాన్ని కలిగి ఉండే అవకాశం లేదని వారు తీర్మానిస్తారు. అది దేవదేవుని సంబంధించిన దివ్య జ్ఞాన రహస్యం ఇచ్చటనే ఉన్నది. ఈ రహస్యమే దివ్యము భగవత్ ప్రేమ. అంటే ఏంటి? మాయావాదులు ఏముంటారంటే భగవంతుడు కేవలం సర్వత్రా వ్యాపించి ఉంటాడు కాబట్టి అతను రూపం లేదు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు భగవద్ధామము అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి లేదు. భగవద్ధామం అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి భగవద్ధామం అనేది ఒకటి ఉంటుంది అని వాళ్ళు దాన్ని ఊహించలేరు. కానీ ఒక ప్రతిభ కలిగినటువంటి భక్తులు ఉన్నారు, వారి దగ్గర ఒక మహారహస్యం ఉంది, పెద్ద రహస్యం ఉంది. ఆ రహస్యం ఏమిటి అంటే అదే భగవత్ ప్రేమ. భగవత్ ప్రేమ అనే రహస్యం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. వాళ్ళకి చక్కగా తెలుసు అదేంటంటే భగవద్ధామంలో కూడా భగవంతుడు ఉన్నాడు, మా భగవంతుడు ఉన్నాడు. అదేవిధంగా ఈ జగత్తులో కూడా అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు ఆ సంగతి వాళ్ళకి తెలుసు. అందుకోసమే ప్రహ్లాదుడు ఏంటి నీ భగవంతుడు ఎక్కడున్నాడు, ఈ స్తంభంలో చూపించగలవా నాకు అని ఎప్పుడైతే తండ్రి గదమాయించాడో, భయపెట్టాడో, చూపించకపోతే ఇప్పుడు నేను చంపబోతున్నాను, నీ భగవంతుడిని నేను ఏ విధంగా కాపాడుతాడో నేను వచ్చి చూస్తా అని అన్నప్పుడు, అవును భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు, అవును ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అన్నాడు.
స్తంభంలో ఎట్లా ఉంటాడు? స్తంభం అంటే మనం ఇప్పుడు అదేంటి మామూలు అదేంటి డ్రామాలో వేసినట్టు అది మొత్తం ఇట్లా డొల్ల కాబట్టి దానిలో ఉన్నట్టు అట్లా కాదు కదా. స్తంభం అంటే స్తంభం మొత్తం సిమెంట్ తోటి మట్టితోటి నిండిపోయింది కదా. అంటే ఏంటి మరి దాంట్లో ఎట్లా ఉన్నాడు? అణువులో కూడా ఉన్నాడు కదా. అండాంతరస్థ పరమాణు చేయాంతరస్థం. పరమాణువు నుంచి కూడా ఇప్పుడు పరమాణువు ఉంది అంటే అందరూ యాటమ్ అంటాం మనం ఇంగ్లీష్ చెప్పాలంటే సైంటిఫిక్ అందరూ చేస్తుంది. ఆ యాటంలో కూడా మనకు యాటంలో కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దాంట్లో న్యూట్రాన్స్ ఉన్నాయి, దాంట్లో ప్రోటాన్స్ ఉన్నాయి, దాంట్లో రకరకాలు ఉన్నాయి. మరి అవన్నీ ఆ ఎలక్ట్రాన్లు ఎట్లా తిరుగుతున్నాయి? వాటి కౌంట్రాక్ట్గా దాంట్లో ఉండే న్యూక్లియస్లో ఉండే న్యూట్రాన్స్ ప్రోటాన్స్ అవన్నీ ఎట్లా నడుస్తోంది? ఎందుకంటే దాంట్లో కూడా పరమాత్మ రూపంలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. అండాంతరస్థ పరమాణు చేయాంతరస్థం గోవింద మాధవ. అందుకో ఆ పరమాణువులో కూడా అంత శక్తి ఎందుకు వస్తోంది? అందుకని మనం అంటే పరమాణు శక్తి అంటున్నాం మనం. అటామిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? బికాస్ ఎందుకంటే అక్కడ పరమాత్మ రూపంలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. అండాంతరస్థ పరమాణు చేయాంతరస్థం గోవింద మాధవ పురుషం. ఇది భగవత్ ప్రేమ కలిగినటువంటి భక్తులు దీన్ని స్పష్టంగా చూడగలుగుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఈ జగత్తులో కూడా నన్ను రక్షించడం కోసం, నా మార్గం కోసం, నా యొక్క మార్గదర్శనం కోసం భగవంతుడు అణువణువునా నిండి ఉన్నాడు. కానీ ఇక్కడే తను పూర్తిగా ఉండిపోయి అక్కడ ఖాళీగా ఉన్నది అన్నట్టు కాదు. ఇక్కడ కూడా సర్వత్రా సమస్తం వ్యాపించి ఉన్నాడు. దాంతోపాటు దీనికి బాహ్యంగా కూడా ఉన్నాడు. ఎందుకున్నాడు ఇక్కడ? ఎందుకంటే నేను కొత్త ప్రదేశానికి వచ్చాను కాబట్టి నాకు తోడుగా ఉన్నాడు భగవంతుడు అనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది. అంటే భగవత్ ప్రేమ, ఆ భగవత్ ప్రేమ దర్శనం కలిగిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. నిరాకార వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళకు భగవద్ధామం ఉన్న సంగతి తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్లకు ఇక్కడ చెప్పినటువంటి ఈ శ్లోకంలో చెప్పినటువంటి యథామహాంతి భూతాని భూతేషుచ్చావచేష్వను ప్రవిష్టాన్ని తదా తేషు నతేష్వహం అనే విషయం వారికి తెలిసే అవకాశమే లేదు. కానీ భగవతత్వం మొత్తం అంటే ఏంటి? ఈ భౌతిక జగత్తులో ఏ విధంగా భగవంతుడు ప్రతి జీవుని వెంట శాశ్వతంగా నిలిచి ఉంటున్నాడు, ప్రతి రూపంలో నిలిచి ఉంటున్నాడు అనే భగవతత్వము ఈ శ్లోకంలో చెప్పబడుతోంది. అంటే భాగవతం ఎందుకు యాక్చువల్గా బద్ధ జీవుల కోసమే కదా భాగవతం. భగవద్ధామంలో భాగవతం అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు భగవత్ ప్రాప్తిలో ఉన్నారు, వాళ్ళు ఆనందంలో ఉన్నారు. కాబట్టి భౌతిక జగత్తులో ఉన్నప్పుడే భౌతిక జగత్తు యొక్క లక్షణం తెలుసుకోవాలి, భౌతిక జగత్తులో ఉండే బంధం తెలుసుకోవాలి, భౌతిక జగత్తు నుంచి భగవద్ధామానికి వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ కావాలి కాబట్టి భాగవతం కావాలి. కాబట్టి భాగవతంలో ఏం చెప్పబడుతోంది అంటే శాశ్వతమైన ధామం ఉంది ఒకటి నాయన ఒకటి. కాబట్టి నెంబర్ 2 ఈ భౌతిక జగత్తులో ఏ చేసినా భగవంతుడితో సంబంధం తెలుసుకో నాయన రెండవది. మూడవది కాబట్టి ఈ భౌతిక జగత్తులో ప్రతి దాంట్లో కూడా సర్వత్రా వ్యాపించున్నది భగవంతుడే నాయన. వ్యాపించడం మాత్రం దాని రూపాన్ని కోల్పోయాడని కాదు, దాంట్లో కూడా వ్యాపించున్నాడు, సర్వత్రా తానే ఉన్నాడు, దానికి అన్యంగా కూడా ఉన్నాడు తెలుసుకో నాయన. ఇది భాగవతం అంటే అంటే దీన్నే విపులీకరించి చెప్పడం జరిగింది. కానీ భగవంతుడు ఈ 4 శ్లోకాల ద్వారా అంటే ఇప్పుడు మనది 3వ శ్లోకం నడుస్తోంది. ఈ 3వ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే సర్వత్రా కనిపించే సర్వత్రా నిండి ఉన్నది నీ కోసం తోడుగా ఉన్నది భగవంతుడే. ఇది కేవలము ఎప్పుడైతే భగవత్ ప్రేమ అనే రహస్యం, అందుకోసం ప్రేమాంజన చురిత ఇక్కడ ప్రభుపాలు చాలా స్పష్టంగా రాస్తున్నారు అన్నమాట. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరమచించ గుణస్వరూపం గోవిందమాది పురుషం. అంటే భగవంతుడు కణకణంలో కూడా ఉన్నప్పటికీ కూడా అంటే కణకణంలో ఉంటాడు, కణకణంలో ఉన్నప్పటికీ కూడా మాయావాదులకు కానీ అల్పజ్ఞులకు కానీ భగవంతుడు దర్శనం కాడు. కానీ ఎవరికైతే అజ్ఞాన తిమిరాంధస్య, ఎవరికైతే అజ్ఞానాంధకరం తొలగిపోయిందో భగవత్ కరుణ వల్ల, గురు కరుణ వల్ల, శాస్త్రాల అనుగ్రహం వల్ల, సాధువుల అనుగ్రహం వల్ల వాళ్ళ యొక్క అజ్ఞానం తొలగిపోయిందో, అజ్ఞానాంధకారం తొలగిపోయిందో, మాయ తొలగిపోయిందో, భ్రాంతి తొలగిపోయిందో వారికి భగవద్ దర్శనం సర్వత్రా కనిపిస్తూ ఉంటుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం కనిపిస్తుంటుంది. అంతే అతడు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా, ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు కూడా అతని హృదయంలో ఒక టీవీ నడుస్తుంటుంది. ఇక్కడ రాస్తారు ప్రభుపాద స్పష్టంగా రాస్తారు, వెరీ నైస్ ఇంట్రెస్టింగ్. అదే ఇక్కడ ఏమన్నారంటే లెట్ మీ రీడ్ అవుట్. వాస్తవానికి ఆధ్యాత్మికంగా వికాసం నొందిన వ్యక్తి భగవద్ధామము యొక్క దూరదర్శినిని సదా హృదయమునందే నిలుపుకొనగలిగి ఉండును. దేవదేవుడు శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానం యొక్క రహస్యం ఇది. అంటే ఏంటి? ఒక టీవీ ఉంటుంది,
ఆ భక్తుడి హృదయంలో ఒక టీవీ ఛానల్ ఉంటుంది, అది భగవద్ధామం యొక్క, అది భగవద్ధామ టీవీ. ఆ టీవీ నడుస్తుంటుంది ఎప్పటికీ. అంటే ఏంటి, నా టీవీ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ ఆన్. భగవంతుడు లీలలు చేస్తున్నాడు, ఆ లీలలు చేస్తున్నాడు, అన్నీ ఆ టీవీ ఛానల్ 24/7 నడుస్తుంటుంది. వీళ్ళకేమో ఏం కనిపించదు, మా టీవీ నడవట్లేదండి, నో టీవీ ఇస్ కమింగ్, ఓన్లీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ అది కష్టం. వీళ్ళకేమో అన్నీ భగవద్ధామాన్, కృష్ణుడు అక్కడ లీలలు చేస్తున్నాడు, ఇక్కడ ఆ విధంగా ఉన్నాడు. వాళ్ళ టీవీ ఏమో భగవద్ధామ టీవీ నడుస్తుంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ప్రేమాంజనాన్ని వాళ్ళు రాసుకున్నారు కాబట్టి వారికి ఆ భగవద్ధామ యొక్క లీలలు వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నా కూడా వాళ్ళకి కనిపిస్తుంటాయి, కానీ మిగతా వాళ్ళకి మాత్రం కనిపించదు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక టాప్ మోస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చారు పర్పోర్ట్లో. అదేంటంటే, భక్తుని హృదయంలో వృద్ధి చెందే భగవత్ ప్రేమ ఒక గొప్ప రహస్యం. ఆ భగవత్ ప్రేమ అనేది పెరగడం అనేది పెద్ద రహస్యం ఉంటుంది. తాను సదా భగవంతుని శ్రీకృష్ణ భగవాని దివ్యమకు ప్రేమయుత సేవలో లీనమై ఉన్న కారణంగా తన కోరికలు తీరకపోవటం అన్నది ఏనాడు లేదని, అంటే బ్రహ్మదేవుడు చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ఎవరికి? తన కొడుక్కి. బ్రహ్మదేవుడు ఒక టాప్ మోస్ట్ ఇక్కడ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన ఏమన్నా అంటే, తాను సదా శ్రీకృష్ణ భగవాను దివ్యమకు ప్రేమయుత సేవలో లీనమై ఉన్న కారణంగా తన కోరికలు తీరకపోవడం అనేది ఏనాడు ఉండదని. అంటే ఏంటి, ఎవరైతే శ్రీకృష్ణ భగవాని ప్రేమయుత సేవలో నిరంతరము నెలకొని ఉంటారో వారికి ఒక ధైర్యంగా ఉండాలట. ఏమిటంటే, నా కోరికలు తీరకపోవడం అనే ప్రసక్తే లేదు, నా కోరికలు తీరకపోవడం ప్రసక్తే లేదు అనేటువంటి ధైర్యం వాళ్ళకు ఉండాలి అని చెప్తున్నాను. అంటే ఇది మాట ఎవరు చెప్పారు? బ్రహ్మదేవుడు చెప్పాడు. నేను శ్రీకృష్ణ భగవాన్ సేవలో ఉన్నా కాబట్టి నా కోరికలు తీరబోయే ప్రసక్తే లేదు అని అంటారు. అంతేకాకుండా మరియు శ్రీకృష్ణ భగవాన్ దివ్యమగు సేవాభిలాష తప్ప ఇతరమగు కోరికలేవియును నా హృదయమున లేదనియు, సేవాభిలాష తప్ప ఇతరమగు కోరిక లేదనియు నా హృదయమున లేదనియు బ్రహ్మదేవుడు పూర్వమొకసారి నారదునికి తెలిపి ఉండెను. అంటే ఏంటి, శ్రీకృష్ణ భగవాన్ సేవలోనే ఉన్నా కాబట్టి నా కోరికలు తీరకపోవడం ప్రసక్తి లేదు. తర్వాత శ్రీకృష్ణ భగవాన్ సేవలో ఉన్నా కాబట్టి శ్రీకృష్ణు యొక్క సేవాభిలాషకు అన్యమైనటువంటి కోరిక నాలో కలిగే ప్రసక్తే లేదు. అంత స్పష్టంగా నారదుల వారు బ్రహ్మదేవుడు చెప్పాడు. చూస్తారు అంటే ఏంటి, ఇంతటి జ్ఞానం ఎక్కడ వస్తుంది, ఎట్లా వస్తుంది అంటే ఇది కేవలము ఆ భగవత్ ప్రేమ ద్వారా వస్తుంది. ఎప్పుడైతే ఆ భగవత్ ప్రేమ కలుగుతుందో ఆ భగవత్ ప్రేమ ద్వారా ఈ దివ్యమైనటువంటి వాణి, దివ్యమైనటువంటి జ్ఞానం హృదయంలో వెల్లివిరుస్తుంది. అందుకోసమే ఆ భగవత్ ప్రేమ పెంచడం కోసమే ఈ భాగవతం. దీంట్లో ప్రభుపాదుల వారు చివరి రాస్తూ, ఇదం భాగవతం నామ యన్మే భగవతోదితం సంగ్రహోయం విభూతీనాం త్వమేదద్విపులీకురు. అంటే అందుకోసం బ్రహ్మదేవుడు మొదట్లో చెప్పాడు కదా, శ్రీమద్ భాగవతం గురించి నేనేది పలికినంటినో అది అంతే శ్రీకృష్ణ భగవాన్ నుంచే నాకు వివరించబడినది. దివ్యమగు ప్రేమయుత సేవ ద్వారా పరమ గోప్యమగు భక్తి యోగమును జనులు సులభముగా అవగతము చేసుకున్నట్లు ఈ విషయమును నువ్వు విస్తారపరుపమని నేను ఉపదేశించుతున్నాను. అంటే భాగవతాన్ని ఎప్పుడైతే విస్తారపరుస్తామో, విపులీకరిస్తామో, ఎప్పుడైతే ప్రచారం చేస్తామో అప్పుడే భగవత్ ప్రేమ అనేది వాళ్ళ హృదయంలో ఉత్పన్నమవుతుంది. ఎప్పుడైతే భగవత్ ప్రేమ ఉత్పన్నమవుతుందో, కృష్ణ ప్రేమ ఉత్పన్నమవుతుందో అప్పుడు భగవతత్వం అర్థమవుతుంది, జగత్తు యొక్క తత్వం అర్థమవుతుంది, జగత్తు ఏ విధంగా నడపబడుతుందో అర్థమవుతుంది, ఏ విధంగా భగవంతు కృష్ణుడు సర్వత్రా అణువులో వ్యాపించున్నాడు, అదే సమయంలో తన వెంట తోడుగా ఉన్నాడు, అదే సమయంలో భగవద్ధామంలో నిత్యంగా ఉన్నాడు, అదే సమయంలో తాను చేసే కార్యక్రమాలు ఏది కూడా విఫలం కావో ఈ విషయాలను కూడా స్పష్టంగా మనిషికి అప్పుడు చేస్తుంది. కాబట్టి భాగవతమే ఏకైక సాధన మార్గం. మనిషి ఈ జగత్తులో తన యొక్క నిరంతర జన్మలన్నింటినీ ముగించుకుని భగవత్ ప్రాప్తిని పొందాలి అనుకుంటే ఏకైక మార్గం భాగవతం ఒకటే. అందుకోసమే ఈ భాగవతాన్ని ప్రచారం చేయాలనేటువంటి మహత్తరమైనటువంటి బృహత్ సంకల్పం, బృహత్ కార్యాలోచన ఇక్కడ బ్రహ్మలోకంలో జరిగింది. అవును, అయితే ఇది బ్రహ్మదేవుడి హృదయంలో వచ్చినటువంటి ఆలోచన కాదు,
భగవంతుడి ఆలోచన ఇది. ఎందుకంటే భగవంతుడు తెలుసు భాగవతాన్ని వినంత వరకు, భాగవతాన్ని తెలుసుకున్నంత వరకు జనులు మళ్ళీ నా దగ్గర, జీవులు మళ్ళీ నా దగ్గరకు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి భాగవతమే మార్గం, భాగవతమే మార్గం, భాగవతమే ఏకైక మార్గము అనే విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అందుకోసం ఈ గురు పరంపరలో మనం ఈ భాగవతాన్ని వినాలి. యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్యపరిష్టాని తథాతేషు నతేష్వహం. ఇది ఇటువంటి శ్లోకం మనకు భగవద్గీతలో కనిపిస్తుంది. 9వ అధ్యాయంలో నచమత్సాని భూతాని పశ్యమే యోగమేశ్వరం భూత భృన్నత భూతస్థో మమాత్మ భూత భావన. అంటే ఏంటి? ఈ మొత్తం అంటే దాంట్లో చెప్పాడనమాట. అంటే ఈ సృష్టించబడిన సమస్తం కూడా నాలోనే ఉంది, నేను దాంట్లో ఉన్నా, కానీ అవన్నీ నా దాంట్లో లేవు, నేను వాటిలో ప్రవేశించా అని అంటే దాన్ని నా స్పష్టంగా చెప్తున్నాను అనమాట. సృష్టించబడిన సమస్తము నాలోనే నిలిచి ఉంటుంది. నా యోగ ఐశ్వర్యాన్ని చూడు. నేను సకల జీవులకు పోషకుడిని, సర్వత్రా ఉన్నవాడిని అయినప్పటికీ, సృష్టికి మూల కారణం అయినప్పటికీ ఈ జగత్తులో నేను భాగాన్ని కాను అని కృష్ణుడు చెప్పాడు. అంటే ఏంటి? ఇక్కడ ఉన్నాడు లేడు, ఇది పెద్ద రహస్యం. ఇది పెద్ద రహస్యం. అది ఏ విధంగా ఎందుకు పనిచేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ఆ రహస్యం ఎప్పుడు వెల్లడవుతుంది? ఆ భగవత్ ప్రేమ ఎక్కడ వస్తుంది? భాగవతం ద్వారా వస్తుంది. ఈ విధంగా ఆ 3వ శ్లోకాన్ని అంటే ఏంటి? భగవత్ ప్రేమ పొందిన వారికి మాత్రమే ఈ జగత్తు యొక్క తత్వం అర్థమవుతుంది, అప్పటిదాకా అర్థం కాదు అనే 3వ విషయం భాగవతాన్ని చెప్తోంది. దాన్ని భగవంతుడు ఈ 3వ శ్లోకం ద్వారా చెప్పాడు. ఆ 3వ శ్లోకాన్ని మనం ఇప్పుడే పూర్తి చేస్తాం. యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాని తదా తేషు నతేష్వహం. ఈ విధంగా మనం 3వ శ్లోకాన్ని ముగించాం. 4వ శ్లోకం కోసం వచ్చే వారం వరకు వేచి చూద్దాం. అప్పుడు భగవంతుడు దాంట్లో ఏం చెప్పు, మీరు ఆశ్చర్యపోతారు. దానికి ప్రభుపాదుల వారు 13 పేజీల వ్యాఖ్యానం రాస్తారు. 13 పేజీలు, 13 పేజ్ ఇన్ పర్పోర్ట్. అంత అద్భుతమైనటువంటి అంటే ఈ నాలుగింటి ద్వారానే మన సమస్త ఉద్ధారం జరుగుతుంది. కాబట్టి 4వ శ్లోకం యొక్క శ్రవణం కోసం వేచి ఉండండి. అప్పటిదాకా సెలవు. శుభమస్తు. శ్రీమద్ భాగవతం రాజకీ జై.